మున్సిపల్ ఎన్నికల పోలింగ్ మరి కొన్ని గంటల్లో మొదలు కానుంది. తాయిలాలు ప్రలోభాలతో ఓటర్లకు సైలెంట్ గా అభ్యర్థులు గాలం వేస్తున్నారు. ఎప్పటికప్పుడు సర్వే నివేదికలు తెప్పించుకుంటున్న పార్టీలు చివరి నిమిషంలో వ్యూహాలు మారుస్తున్నాయి. 7 కార్పొరేషన్లు 100కు పైగా మున్సిపాలిటీల్లో త్రిముఖ పోటీ ఉండటంతో ఫలితాలు టెన్షన్ పుట్టిస్తున్నాయి. కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో అసలు గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంది, ఓటర్లపై ఏ అంశాలు ప్రభావం చూపిస్తున్నాయి, ఏ పార్టీకి అనుకూలంగా ఉందో ఇప్పుడు డిఎన్ఏ అనాలిసిస్ లో తెలుసుకుందాం. ఎస్ భరత్. సో ఎన్నికకు చాలా తక్కువ సమయం ఉంది మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి. సో అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ ఏముంది అంటే మన రిపోర్టర్స్ నెట్వర్క్ ఏం చెప్తున్నారు, ఇట్లా సిచ్యువేషన్ ఏంటి, ఇప్పటి వరకు ఉన్న పరిస్థితిలో ఏ పార్టీకి అనుకూలంగా ఉంది, ఏ పార్టీకి ప్రతికూలంగా ఉంది, ఇట్లాంటి విషయం అంటే ఇప్పుడున్న యాజ్ ఆఫ్ నౌ మనం టోటల్ 2996 వార్డ్స్ ఉన్నాయి, దాదాపు 3000 వార్డ్స్ ఉన్నాయి, 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు. ఈ మున్సిపాలిటీలు కార్పొరేషన్లో అల్టిమేట్ గా అధికార పార్టీది పైచేవద్ది. ఎందుకంటే 50% కౌన్సిలర్ స్థానాలు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మున్సిపల్ చైర్మన్ పీఠం రావాలి. కానీ ఇక్కడ ఏంటంటే ఎక్స్ అఫీషియో మెంబర్స్ కూడా పెట్టారు. ఎక్స్ అఫీషియో మెంబర్స్ అంటే ఎంపీ గాని, ఎమ్మెల్యే గాని, ఎమ్మెల్సీ గాని వాళ్ళు రాష్ట్రంలో ఎక్కడైనా ఓటేయచ్చు. ఎంపీ ఏమో తన పార్లమెంట్ పరిధిలో ఎక్కడ అవకాశం ఉంటుందో లోక్సభ ఎంపీ అక్కడ ఓటేయచ్చు. రాజ్యసభ ఎంపీ ఆయన రాష్ట్రంలో ఎక్కడైనా ఓటేయచ్చు. ఎమ్మెల్సీ తను ఏ జిల్లా పరిధిలో ఉంటాడో ఆ జిల్లా పరిధిలో, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీ అయితే 4 జిల్లాలకు వాళ్ళు ఉంటారు, 4 జిల్లాలు లేదా 3 జిల్లాలు, ఆ జిల్లాల పరిధిలో ఎక్కడైనా ఓటేయచ్చు. ఎమ్మెల్యే జిల్లా పరిధి. సో ఇట్లా ఈ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చినా సరే, పోయినసారి ఎగ్జాంపుల్ తుక్కు కూడా ఉంది, 11, 12 సీట్లు ఉన్నాయి, 9 సీట్లు బీజేపీకి వచ్చాయి. అక్కడ 9 సీట్లకు వస్తే బీజేపీలోకి వస్తే ఏం జరగాలి, బీజేపీ వాళ్ళు చైర్మన్ కావాలి కదా. బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం ఎక్స్ అఫీషియో మెంబర్స్ అందరు ఎమ్మెల్సీని 10 మంది ఎమ్మెల్సీని అక్కడ రంగంలోకి దింపారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అందరూ రంగంలోకి దింపారు, 7-8 మందిని దింపారు. వాళ్ళు గెలిచింది 3, ఆ 7 ఎమ్మెల్సీలు కలిపి 10 మంది అయిపోయారు. 9 మంది వీళ్ళు బీజేపీ, 10 మంది బీఆర్ఎస్ అయిపోయింది. సో 9, 10 కలిపితే 19. సో ఇక్కడ మున్సిపాలిటీల్లో అల్టిమేట్ గా ఎవరు గెలిచినా అధికార పార్టీ ఏదో విధంగా కబ్జా పెట్టాలని చూస్తుంది. అట్లా అయిపోయింది. అది బీఆర్ఎస్ ఉన్నప్పుడు అంతే, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కాబట్టి మేమేం శుద్ధపుసలం కాదు, మేము ఏమన్నా కేసీఆర్ భాషలో చెప్పాలంటే ఆహోబిల మఠం పెట్టుకున్నాము, మేము కూడా గెలవాలి కదా మున్సిపాలిటీని, వాళ్ళ ఎట్లా ఇస్తారు. కానీ మనం తీసుకోవాల్సిన క్రైటీరియా ఏంటంటే ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వార్డ్స్ లో పోటీ ఉంది, ఎన్నిట్లో ఎవరు గెలిచారన్నది మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. అంతే తప్ప ఎన్ని మున్సిపల్ చైర్మన్ స్థానాలు వచ్చాయన్నది నాట్ ఏ క్రైటీరియా. అధికార పార్టీకి ఎక్కువ వస్తాయి. బీఆర్ఎస్ కు లాస్ట్ టైం 90 ఒక 3-4 మున్సిపాలిటీలు తప్ప, మణికొండ, మక్తలు ఇటువంటి చోట తప్ప మిగతా అన్ని కూడా లాస్ట్ టైం బీఆర్ఎస్ఏ కొట్టేసింది. ఒక 3-4 మున్సిపాలిటీలు తప్ప. 116 అంటే దాని అప్పుడు 90 ఉండే, ఇప్పుడు కొత్త మున్సిపాలిటీలు వచ్చాయి. 3-4 మున్సిపాలిటీస్ తప్ప అన్ని బీఆర్ఎస్ఏ కొట్టేసింది. సో ఇప్పుడు మనం వార్డు వారిగా ఎవరికి సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏంటి అన్నది అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వెళ్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ కార్పొరేషన్కి వెళ్దాం. కరీంనగర్ కార్పొరేషన్ లో ఇంతకుముందు 60 డివిజన్లు ఉండే, ఇప్పుడు 66 డివిజన్లు అయినాయి. బండి సంజయ్ అక్కడ ప్రధానంగా కరీంనగర్ కార్పొరేషన్ మొత్తం నడిపిస్తున్నారు. 15 రోజులుగా ఆయన ఇక్కడే మకాం వేశారు, మొత్తం అంతా తానే వ్యవహరిస్తున్నారు. అయితే భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఎక్స్ అఫీషియో మెంబర్స్ కూడా కొంత భారతీయ జనతా పార్టీ ఎంపీగా బండి సంజయ్ ఉన్నారు. ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, తర్వాత మల్క కొమరయ్య, వీళ్ళు 4 జిల్లాల్లో ఎక్కడైనా ఓటేయచ్చు. ఎందుకంటే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఈ 4 జిల్లాల ఎమ్మెల్సీలు కాబట్టి ఎక్కడ అవసరం వస్తే అక్కడ ఓటేసుకుంటారు. సో మల్క కొమరయ్య, అంజిరెడ్డి నిజామాబాద్ లో అవకాశం ఉంటే నిజామాబాద్ లో వాడుకోవచ్చు, కరీంనగర్ ఉంటే కరీంనగర్ వాడుకోవచ్చు, ప్లస్ బండి సంజయ్ ఎంపీ. సో ఈ 3 అవుతారు కాబట్టి ఇక్కడ 66 అంటే ఇక్కడ 34 డివిజన్స్ ఎవరు వస్తే వాళ్ళు సింగిల్ లార్జెస్ట్ అవుతారు. కానీ ఇక్కడ 4 పోటీలో ఉన్నారు కరీంనగర్లో. 4 ఎవరు? భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కూడా ఉంది. ఎందుకంటే ఎంఐఎం ఇక్కడ 8 వార్డ్స్ టోటల్ ముస్లిం వార్డ్సే, ఒక ముస్లిం 95% ముస్లిం పాపులేషన్. ఇంకొక 7 వార్డుల్లో సిగ్నిఫికెంట్ గా ముస్లిం ఓటర్స్ ఉంటారు, 50%, 40% అట్లా ఉంటారు. సో ఎంఐఎం కు ఎప్పుడు కూడా మంచి ఓట్లు వస్తాయి అక్కడ.
ఎంఐఎం పోటీ చేస్తుంది. అక్బరుద్దీన్ ఓవైసీ నిన్న అక్కడ కరీంనగర్ కార్పొరేషన్ వెళ్ళి రెడ్ అయినా రావైనా ముఖ్యమంత్రి ఎవరైనా మా ఇంటికి రావాల్సిందే తప్ప మేము ముఖ్యమంత్రి ఇంట్లోకి పోము, అంతే కదా. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికి పోయినాడు తప్ప రేవంత్ రెడ్డి ఇంటికి వాళ్ళు పోలే కదా. రెడ్ అయినా రావైనా అంటే కేసీఆర్ అయినా లేదా రేవంత్ రెడ్డి అయినా ఎవరైనా మా ఇంటికి రావాలా, మేము ప్రభుత్వాన్ని డిక్టేట్ చేస్తాం, అందుకని మమ్మల్ని గెలిపించండి అని కరీంనగర్లో చెప్పాడు. ఈ స్టేట్మెంట్ అటు బీజేపీకి పోలరైజ్ అవుద్ది, అంతేనా, హిందువులు పోలరైజ్ అవుద్ది, అటు ముస్లిం పోలరైజ్ అవుద్ది. మధ్యలో ఎఫెక్ట్ అయ్యే పార్టీలు ఎవరు? అటు ఇటుగా అని పార్టీలు. అటు ఇటుగా అంటే అటు కంప్లీట్ గా ముస్లిం పార్టీ అని చెప్పలేము, కంప్లీట్ గా హిందూ పార్టీ అని చెప్పలేము. సో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎఫెక్ట్ అవుతాయి. సో అక్బరుద్దీన్ ఓవైసీ లేకపోతే అసదుద్దీన్ ఓవైసీ వచ్చి కరీంనగర్లో ప్రచారం చేస్తే భారతీయ జనతా పార్టీకి హిందూ ఓట్లో బెనిఫిట్ అవుద్ది, ఎంఐఎంకు వాళ్ళకు బెనిఫిట్ అవుద్ది. సో అదే జరుగుతుంది కరీంనగర్లో. కరీంనగర్లో ఏమైందంటే ఇప్పుడు లాస్ట్ టైం కరీంనగర్ కార్పొరేషన్ లో 60 డివిజన్లు ఉంటే కాంగ్రెస్ పార్టీ 0 ఖాతా కూడా తెరవలే, 0. అప్పుడు బీఆర్ఎస్ 33 వచ్చాయి, బీజేపీ 13 వచ్చాయి, 46. ఎంఐఎం 11, 12 గెలిచింది, ఎంఐఎం 7, 8 గెలిచింది, మిగతా 3, 4 ఇండిపెండెంట్లు గెలిచారు. కాంగ్రెస్ 0. సో కాంగ్రెస్ ప్రాబ్లం ఏంటంటే పొన్నం ప్రభాకర్ ఇప్పుడు అక్కడ పుట్టి పెరిగారు కానీ హుస్నాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎవరు పెద్ద నాయకులు లేరు. మొన్న పోటీ చేసిన పురుమల్ల శ్రీనివాస్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. వెలిచాల రాజేందర్ రావు ఒక్కడు గట్టిగా తిరుగుతున్నా కానీ వెలమలు బాగా ఆగ్రహంగా ఉన్నారు. కరీంనగర్ ఈజ్ డామినేటెడ్ బై వెలమ. ప్రతి ఊరు నుంచి కరీంనగర్ జిల్లానే డామినేటెడ్ వెలమ. అప్పుడు అంతకుముందు ఉన్న చొక్కారావు, జువాడి, రత్నాకర్ రావు అందరూ కూడా వెలమ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నవాళ్లే. కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ బ్యాక్గ్రౌండ్ కూడా సిరిసిల్ల నుంచి వచ్చిన వాళ్లే. సో కరీంనగర్ విద్యాసాగర్ రావు, వినోద్ రావు అంతమంది వెలమలు కరీంనగర్లో ఉన్నారు కదా. మొన్న రేవంత్ రెడ్డి చేసిన స్టేట్మెంట్ ఎవనికి రాను జాతిపిత అని ఒక కేసీఆర్ను తిట్టినా అయిపోయేది. కేసీఆర్ను తిట్టడమే కాకుండా ఆయన ఎమ్మెల్యేల వెలమ ఎమ్మెల్యేల పేర్లందరూ తీశాడు. అదే కూకటిపల్లి కృష్ణారావుకు నువ్వు జాతిపితవా, లేకపోతే నువ్వు హరీష్ రావుకు జాతిపితవా, ఎర్రబెల్లి దయాకర్ రావుకు జాతిపితవా అని అన్నాడు. అనేసరికి ఏమైంది అంటే నువ్వు వెలమలకు జాతిపితవా అని వెలమ సామాజిక వర్గాన్ని తిట్టినట్టు అయింది. అక్కడ కాంగ్రెస్ లో కూడా 7 వెలమ ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ ఇన్ఛార్జ్ ఏమో కరీంనగర్లో వెలిచాల రాజేందర్ రావు. వెలమనే ఇన్ఛార్జ్ పెట్టారు. మా కంటతో మా కన్ను పొడుస్తావా అని వెలమ డామినేటెడ్. వాళ్ళకు ఉంటుంది కదా కోపం, మంది తక్కువైనా అంగబలం అర్ధబలం బాగున్నాయి. సో వాళ్ళు కాంగ్రెస్కి అయితే వ్యతిరేకంగా చేస్తారు ఆబ్వియస్లీ. అయితే భారతీయ జనతా పార్టీ చేస్తారు, లేకపోతే బీఆర్ఎస్ చేస్తారు. కాంగ్రెస్ గెలవాలని కోరుకోరు. అది ప్రాబ్లం జరుగుతుంది అక్కడ. లేకపోతే కాంగ్రెస్ కొంత పర్ఫార్మెన్స్ అధికార పార్టీ కాబట్టి బాగానే ఉంటుండే. బట్ ఏదేమైనా కాంగ్రెస్ సింగిల్ డిజిట్ దాటుతుందని నేను అనుకోవట్లేదు అక్కడ కరీంనగర్ కార్పొరేషన్లో. భారతీయ జనతా పార్టీ డెఫినెట్లీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉంటుంది. అయితే 30కి పైగా సీట్లు వస్తే ఫామ్ చేసుకోవచ్చు భారతీయ జనతా పార్టీ. బీఆర్ఎస్ గంగుల కమలాకర్ 4 సార్లు 2009, 14, 18, 23 వరుసగా 4 సార్లు గెలిచారు ఎమ్మెల్యేగా. ఒకసారి టీడీపీ నుంచి 3 సార్లు బీఆర్ఎస్ నుంచి గెలిచారు. 3 సార్లు కూడా బండి సంజయ్ మీదనే గెలిచారు గంగుల కమలాకర్. అయితే గంగుల కమలాకర్ మెయిన్ ఓటు బ్యాంకు ముస్లిమ్స్. అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఎంఐఎం పోటీ ఉండదు కాబట్టి ముస్లిమ్స్ వేస్తారు. కానీ ముస్లిమ్స్ అక్కడ ఇప్పుడు ఎంఐఎం పోటీ చేస్తుంది, కాంగ్రెస్ చేస్తుంది, బీఆర్ఎస్ చేస్తుంది 3. అప్పుడు బండి సంజయ్ని ఓడించాలంటే ముస్లింలకు గంగుల కమలాకరే కనబడ్డాడు. అందరూ ముస్లిమ్స్ వచ్చి పోలరైజ్ అయ్యి గంగుల కమలాకర్ ఓటేస్తారు. కానీ ఇది గంగుల కమలాకర్ ఓటు కాదు, బండి సంజయ్ ఒక్కడు ఓటు కాదు కాబట్టి ఆ ముస్లిం వార్డ్స్ కూడా మళ్ళీ ఎంఐఎం ముస్లిం ఓటు కూడా స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంది. సో అందుకని బీఆర్ఎస్ కూడా మరి అది సింగిల్ డిజిట్ దాటుతుందా, కొంత కాంగ్రెస్ కంటే బెటర్ పొజిషన్ ఉండొచ్చు అని నేను అనుకుంటా అక్కడ బీఆర్ఎస్. ఈ ఎంఐఎం కూడా గట్టి పోటీని ఇస్తుంది. సో ఓవరాల్గా మిక్స్డ్ రిజల్ట్ ఉంటుంది. బట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ భారతీయ జనతా పార్టీ అవుతుంది. మేయర్ సీట్ వచ్చినా ఆశ్చర్యం లేదు భారతీయ జనతా పార్టీకి. ఇప్పుడున్న ఊపు చూస్తే మొన్న 50,000 మంది పగిడీలు పట్టుకుని తిరిగారు. ఎంఐఎం ఎంత క్యాంపెయిన్ చేస్తే అంత అడ్వాంటేజ్ బీజేపీకి అవుతుంది. అటు వాళ్ళ సీట్లు వాళ్ళు గెలుస్తారు కానీ మిగతా హిందూ ఓటు పోలరైజ్ ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంది. పైగా ఏమొస్తుంది, ఎంఐఎం సపోర్ట్తో మేయర్, ఇప్పుడు కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా మేయర్ కావాలంటే ఎంఐఎం సపోర్ట్ తీసుకోవాలి, తప్పదు కదా బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయంటే. సో ఎంఐఎం సపోర్ట్తో మేయర్ కాదని చెప్పినప్పుడు అక్కడ హిందూ ఓటు బ్యాంక్ కన్సాలిడేట్ అయ్యి డెఫినెట్లీ ఇట్ విల్ బి యాడెడ్ అడ్వాంటేజ్. బండి సంజయ్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆయన చేస్తున్నారు. మొత్తం పార్లమెంట్ తీస్తున్నారు, కరీంనగర్ మరీ పర్టికులర్గా చూస్తున్నారు.
సో డెఫినెట్ గా మిగతా పెద్ద నేతలు ఎవరు పర్యటించలేదు. రేవంత్ రెడ్డి అక్కడ పర్యటించి మాట్లాడారు. అంత ముందు రోజే వెల్మలు తిట్టారు మిర్యాలగూడలో. సో కరీంనగర్లో బండి సంజయ్ మీద అన్నా సరే కొంత ఏమంటారు, రేవంత్ రెడ్డి బండి సంజయ్ మధ్య మంచి టర్మ్స్ ఉన్నాయనే ఉంది. కాబట్టి అంత ఎఫెక్టివ్గా కాంగ్రెస్ క్యాంపెయిన్ కూడా ఏం లేదు. సో మోస్ట్లీ బీజేపీ విల్ బి ది సింగిల్ లార్జెస్ట్ పార్టీ. మేయర్ ఎక్స్ అఫీషియో మెంబర్స్తో అయినా వాళ్ళు గెలుచుకుంటారన్నదైతే కనిపిస్తుంది. ఇక రామగుండం కార్పొరేషన్ 60 డివిజన్లు, లాస్ట్ టైం 50 డివిజన్లు ఉండే. రామగుండంలో ఎప్పుడు కూడా ఎవరికి ఫుల్ మెజార్టీ రాదు. అది ఎమ్మెల్యే ఎలక్షన్ అనుకోండి, కార్పొరేషన్ అనుకోండి, ఓ 5-6 అభ్యర్థులు రంగంలో ఉంటారు. పార్టీల నుంచే కాకుండా ఇండిపెండెంట్లు గెలిచిన పరిస్థితి గతంలో ఉంది. గతంలో ఇప్పుడు కోరకంటి చందర్ లాస్ట్ టైం టీఆర్ఎస్ రెబల్గా పోటీ చేసి గెలిచాడు. మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాడు. స్వతంత్రులు కీలకం, ఇండిపెండెంట్లు కీలకం. కానీ బీజేపీ ప్రభావం కొంత తక్కువ. రామగుండంలో లాస్ట్ టైం 4-5 సీట్లు వచ్చాయి 50కి. ఉండొచ్చు, ఇప్పుడు కూడా రావచ్చు 4-5, బట్ పెద్ద లీడర్ లేడు. సో పోటీ ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుంది. ఇండిపెండెంట్ చాలా ఎక్కువ సంఖ్యలో గెలుస్తారు ఎక్కడ ఇప్పుడు. సో ఇండిపెండెంట్ కలుపుకొని కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇది కరీంనగర్లో ఉన్న 2 కార్పొరేషన్లు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నవి. ఇక వార్డ్స్ విషయానికి వద్దాం, ఇక మున్సిపాలిటీస్ విషయానికి వద్దాం. కరీంనగర్లో మంథని మున్సిపాలిటీ 13 వార్డులు ఉన్నాయి. మంథన్లో 13 డివిజన్లో కూడా శ్రీధర్ బాబు వన్ సైడ్ కొట్టొచ్చు, కాంగ్రెస్ అనుకూలం. పెద్దగా ప్రచారం కూడా చేయట్లేదు శ్రీధర్ బాబు మంథనికి. తమ్ముడు శ్రీనిబాబు మీదకి వదిలేశారు అంతే. ఆయన చూసుకుంటారు. ఆయన నాకు సీఎం పక్కనే కనబడుతున్నాడు శ్రీధర్ బాబు. నిన్న ఎందుకంటే ఇవాళ కూడా రంగారెడ్డిలో ఇక్కడ ప్రారంభోత్సవాలు పెట్టుకున్నారు. ఆయన రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ కాబట్టి ఎక్కువ ఫోకస్ వికారాబాదు ఇటువైపు చేస్తున్నారు. అక్కడ పుట్టమధు ఉన్నారు, కానీ పుట్టమధు మీద చాలా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. వామన్ రావు దంపతుల హత్య కేసు, సిబిఐ కేసు ఇవన్నీ వస్తున్నాయి. ప్లస్ రౌడీ షీటరు ఇవన్నీ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి మంతని చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ కనిపిస్తుంది. 13 వార్డులు ఉన్నాయి మనకు. సో 13 వార్డ్స్ కాబట్టి చాలా క్లియర్ వన్ సైడ్ మనకు ఎడ్జ్ కనిపిస్తుంది అక్కడ కాంగ్రెస్ పార్టీకి. ఇక పెద్దపల్లి విజయరమణారావు ఎమ్మెల్యే, చాలా సౌమ్యుడైన ఎమ్మెల్యే. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉన్నా సరే ఫార్వర్డ్ బ్లాక్ కూడా అక్కడ కొన్ని చోట్ల పోటీ చేస్తుందట. 36 వార్డులు ఉన్నాయి పెద్దపల్లిలో. అది విజయరమణారావు తప్పకుండా మంచి ఎఫిషియెంట్ ఎమ్మెల్యే, రేవంత్ రెడ్డి కూడా సన్నిహితుడు. అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభావం తక్కువనే. ఇక్కడ ట్రయాంగులర్ కంటెస్ట్ లేదు. ట్రయాంగులర్ కంటెస్ట్ ఉన్న చోట కాంగ్రెస్కి ఇబ్బంది అవుతుంది. కానీ వన్ సైడ్ ఉన్నప్పుడు పెద్దపల్లిలో మోస్ట్లీ కాంగ్రెసే ఈజీగా గెట్ ఆన్ అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీ వచ్చే అవకాశం ఉంది. సుల్తానాబాద్ ఇది కూడా పెద్దపల్లి నియోజకవర్గమే. 15 వార్డులు ఉన్నాయి. 15 వార్డుల్లో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ఏ ప్రధాన పోటీగా ఇక్కడ ఉండబోతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇంట్రెస్ట్ వచ్చిన వార్డు జగిత్యాల మున్సిపాలిటీ. 50 వార్డులు ఉన్నాయి. జగిత్యాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తున్నారు ఇదేం పంచాయతీ అని చెప్పి. ఎందుకంటే జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్ అక్కడ బీఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్లో జాయిన్ కావడం వల్ల జీవన్ రెడ్డి చేస్తున్న పోరాటం ఏం చేశారంటే కాంగ్రెస్ కాంప్రమైజ్ ఫార్ములా ఒకటి పెట్టారు. 30 సీట్లు సంజయ్ కుమార్కు, 20 సీట్లు జీవన్ రెడ్డికి అని పెట్టారు. లాస్ట్లో ఒక 5 సీట్లు తగ్గించారు జీవన్ రెడ్డికి, 15 సీట్లే ఇచ్చారు. ఆయన ఏం చేశాడు తెలివిగా, ఆ 15 సీట్లు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసుకుంటూ మిగతా 35 చోట్ల ఆయన తన క్యాండిడేట్లను పెట్టేశాడు. ఇండిపెండెంట్లు పెట్టి డైరెక్ట్గా ఇండిపెండెంట్లకు ప్రచారం చేస్తున్నాడు జీవన్ రెడ్డి. సంజయ్ కుమార్ కూడా అంతే. ఆయన 30 చోట్ల తన క్యాండిడేట్ పెట్టాడు, మిగతా 20 చోట్ల జీవన్ రెడ్డి క్యాండిడేట్ల దగ్గర ప్రచారం చేస్తున్నాడు. సో కాంగ్రెస్, జీవన్ రెడ్డి కాంగ్రెస్ వర్సెస్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ అయిపోయింది. సంజయ్ కుమార్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని తీర్పిచ్చారు స్పీకరు. సో ఇట్లా ఉంటుంది. అంటే మనం ఏమంటారు, ప్రజాస్వామ్యంలో నడుస్తున్నామా ఎట్లా ఉంటుంది అన్నది మనకు తెలుస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని తీర్పిచ్చారు. అయితే ఒకటి సంజయ్ కుమార్కు ఒకటి ఉంది, ఏంటంటే సౌమ్యుడు, ఎవరు వెళ్ళినా పనిచేస్తాడు అన్నది ఉంది. జీవన్ రెడ్డికి ఏంటంటే ఎప్పుడు కూడా టౌన్లో గ్రిప్ లేదు. జగిత్యాల టౌన్లో జీవన్ రెడ్డి అంతకుముందు పునర్విభజన ఉన్న డీలిమిటేషన్ కాకముందు కూడా జీవన్ రెడ్డి మెయిన్ స్ట్రెంగ్త్ అంతా పల్లెల్లో ఉంటుంది. రైతులు జీవన్ రెడ్డి స్ట్రాంగ్ హోల్డ్. 13 సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తీసుకున్నారు. మామూలు విషయం కాదు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ
అంటే కురువృద్ధుడు కాంగ్రెస్ 1983లో ఎమ్మెల్యే గెలిచారు, ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో 42 సంవత్సరాలుగా అక్కడ ఉన్నారు. ఆ జగిత్యాల అంటే జీవన్ రెడ్డి అన్న పేరు వచ్చేసింది. మధ్యలో ఎల్రమణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్న అయినా సరే ఆ గ్రిప్ ఉంది. కానీ ఆయన స్ట్రెంగ్త్ ఎప్పుడు కూడా జగిత్యాల టౌన్లో లేదు. ఇప్పుడు జరుగుతుంది జగిత్యాల టౌన్ మున్సిపల్ ఎన్నిక. ఆయనకి ఎప్పుడు కూడా పొలాస, లక్ష్మీపూరు, మల్యాల, కొడిమ్యాల, ఇంతకుముందు జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో పార్ట్గా ఉండే రూరల్ ఏరియాస్ ఆయన స్ట్రాంగ్ హోల్డ్, టౌన్ ఆయనకు నెగిటివ్ పాయింట్. సో ఈసారి మరి ఆ సింపతి వచ్చింది ఆయన, ఎందుకంటే సంజయ్ కుమార్ ఇక్కడ జాయిన్ కావడం వల్ల ఆయన ప్రతిసారి నన్ను కాంగ్రెస్ పార్టీలో నన్ను వెలగొడుతున్నారు అని చెప్పి మాట్లాడడం వల్ల కొంత సింపతి జీవన్ రెడ్డి వైపు ఏమైనా వచ్చిందా అనేది చూడాలి. బట్ సంజయ్ కుమార్ ఆల్సో చాప కింద. జీవన్ రెడ్డి ఏమో మీడియాలో ఎక్కువ మాట్లాడుతున్నారు, సంజయ్ కుమార్ ఎక్కడ మాట్లాడట్లేదు, సైలెంట్ గా తన పంతా చేసుకుపోతున్నారు. మీరు చూడండి. సో మరి చాలా ఇంట్రెస్టింగ్. ఇది కాకుండా భారతీయ జనతా పార్టీ చాలా స్ట్రాంగ్ ఉంది అక్కడ. బోగస్ శ్రావణి పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, వీళ్ళిద్దరేమో రెడ్డి వర్సెస్ వెలమ అక్కడ కొట్లాడుతున్నారు. బీసీ ఆమె మొన్న 42,000 ఓట్లు వచ్చాయి. జీవన్ రెడ్డి ఓడిపోవడానికి బోగస్ శ్రావణి కూడా ఒక కారణం. జీవన్ రెడ్డికి దగ్గరలో ఓట్లు వచ్చాయి. అంటే జగిత్యాల్లో ఒక పద్మశాలి ఉమెన్ చాలా తక్కువ ఫైనాన్షియల్గా ఆర్థికంగా వీళ్ళంత గట్టిగా కాకపోయినా 42,000 ఓట్లు వచ్చాయి. జీవన్ రెడ్డికి 55, 54 వచ్చాయి. సో కరీంనగర్లో ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు జీవన్ రెడ్డి గెలుచుంటే మంత్రి అయ్యేవాళ్ళు కదా, ఈజీగా క్యాబినెట్ మినిస్టర్ అయ్యేవాళ్ళు కదా. ఓడిపోయినారు. ఓడిపోవడానికి కారణం భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ చాలా చోట్ల అంత తక్కువ ఓట్లు వచ్చిన జగిత్యాలలో 42,000 ఓట్లు తెచ్చుకున్నారు బోగస్ శ్రావణి. సో చాలా టఫ్ ఫైట్. ఆమె కూడా భారతీయ జనతా పార్టీ నుంచి చూస్తున్నారు. ఇంతకుముందు ఆమె మున్సిపల్ చైర్మన్, బీఆర్ఎస్ లో మున్సిపల్ చైర్మన్ ఉండే. సంజయ్ కుమార్ కు ఆమెకు పడక రిజైన్ చేసి వచ్చారు. సో అట్లా పరిస్థితి ఉంది అక్కడ. సో దాంతో పాటుగా బీఆర్ఎస్ కు లీడర్ లేడు. దావా వసంత అని జడ్పీ చైర్మన్ ఉన్నారు. కల్వకుంట్ల విద్యాసాగర్ జిల్లా అధ్యక్షుడు చూసుకుంటున్నారు, కానీ పొలిటికల్ లీడర్ లేడు. కాకపోతే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ తో టచ్ లో ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. సో లీడర్ లేకపోవడం అక్కడ బీఆర్ఎస్ కు మనకు మైనస్ కనబడుతోంది. ఏదేమైనా ఇక్కడ స్వతంత్రులు ఎక్కువ గెలిచేటట్టున్నారు. జీవన్ రెడ్డి తరపు పెట్టిన స్వతంత్రులు, తర్వాత సంజయ్ కుమార్ స్వతంత్రులు, అల్టిమేట్ గా వీళ్ళంతా కాంగ్రెస్ కు వస్తారా? మళ్ళీ మున్సిపల్ చైర్మన్ నీ క్యాండిడేటా నా క్యాండిడేటా అని ఇంకో రౌండ్ పంచాయతీ ఉంటుంది. కాంగ్రెస్ గెలిస్తే ఇక్కడ ఆగదు. జీవన్ రెడ్డి వర్గీయుడు మున్సిపల్ చైర్మన్ కావాలా, సంజయ్ కుమార్ వర్గీయుడు మున్సిపల్ చైర్మన్ కావాలా అని మళ్ళా అదొక కొట్లాట ఉంటుంది నెక్స్ట్ రౌండ్, ఇప్పుడు రేపటి తర్వాత. సో ఇది ప్రజలకు వినోదం పంచుతుంది. జగిత్యాల మున్సిపాలిటీ ఇప్పుడు రాష్ట్రంలోనే సంచలన మున్సిపాలిటీగా అయిపోయింది. నెక్స్ట్ ధర్మపురి నియోజకవర్గం 15 వార్డులు ఉన్నాయి. మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. కొంత కాంగ్రెస్కి అడ్వాంటేజ్ కనబడుతోంది. బీఆర్ఎస్ కూడా లాస్ట్ టైం కూడా కాంగ్రెస్ కు 7 వచ్చాయి, బీఆర్ఎస్ 8 వచ్చాయి. తగ్గఫర్ ఉంది. బీజేపీ కూడా 1-2 రావచ్చు ఇక్కడ. కాబట్టి బీజేపీ కీలకం. గెలిస్తే 1-2 వాళ్ళు బీఆర్ఎస్ కి ఇస్తారా, ఏం చేస్తారన్నది. కొప్పులేశ్వర్ కూడా గట్టిగా ఫైట్ చేస్తున్నారు. ఏం జరుగుతుంది అన్నది చూడాలి. అధికార పార్టీ కాబట్టి అడ్వాంటేజ్ అంటే గెలిచే క్యాండిడేట్స్ ని ముందే మంత్రి అడ్డూరు లక్ష్మణ్ కుమార్ ముందే కాంగ్రెస్ లోకి జాయిన్ చేసుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళని. బీఆర్ఎస్ దాదాపు ఆల్మోస్ట్ 50% ఖాళీ చేశారు. ఖాళీ చేసి అక్కడ గెలిచే వాళ్ళని తీసుకుని ఇక్కడ టికెట్లు ఇచ్చారు. సో చాలా చోట్ల ఇది జరుగుతుంది. గెలిచే వాళ్ళని తీసుకుని అధికార పార్టీ టికెట్లు ఇవ్వడం, వాళ్ళకి కొంత ఫైనాన్షియల్ గా డబ్బులు కూడా చాలా ఎక్కువ ఖర్చు పెట్టడం అనేది అడ్వాంటేజ్ అవుతుంది. అట్లా నెక్స్ట్ చూసుకుంటే రాయికల్, మనం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే రాయికల్ ఉంది. 12 వార్డులు ఉన్నాయి. హంగ్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ, ఎందుకంటే బీజేపీ స్ట్రాంగ్ ఉంటుంది. లాస్ట్ టైం ఇక్కడ అసెంబ్లీలో బోగస్ శ్రావణి, జగిత్యాల నియోజకవర్గమే కదా, బోగస్ శ్రావణికి లీడ్ వచ్చింది అసెంబ్లీలో. సంజయ్ కుమార్కి రాలే, జీవన్ రెడ్డికి రాలే రాయికల్ టౌన్. సో అందుకని బీజేపీ గట్టిగా ఉంటుంది ఇక్కడ రాయికల్లో. ఇక్కడ కాంగ్రెస్ లో వర్గపోరు ఉంది. మళ్ళా సేమ్ జీవన్ రెడ్డి వర్గం, సంజయ్ కుమార్ వర్గం ఇక్కడ కూడా, ఎందుకంటే అదే జగిత్యాల నియోజకవర్గం కాబట్టి. సో బీఆర్ఎస్ కూడా కొంత. సో 12 వార్డులు కాబట్టి అక్కడ ఏమైనా జరగవచ్చు. ఇక కొరుట్ల నియోజకవర్గం, అక్కడ కొరుట్లలో కూడా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ త్రిముఖ పోరు ఉంటుంది ఖచ్చితంగా. అక్కడ ఏమైనా జరగవచ్చు, ఎందుకంటే
ముగ్గురు మధ్య పోటీ ఉంటుంది కాబట్టి. అయితే ఎంఐఎం కూడా పోటీ చేస్తుంది. ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నారు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ. ముస్లిం ఓట్స్ కూడా ఉంటాయి కాబట్టి అక్కడ కొంత స్లైట్లీ ఎడ్జ్ టువర్డ్స్ కాంగ్రెస్ మనకు కనబడుతుంది కొరుట్లలో. బట్ ఏమైనా జరగవచ్చు. బీజేపీ కూడా గట్టిగా ఉంది, 33 వార్డ్స్ ఉన్నాయి. బీఆర్ఎస్ ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ థర్డ్ ప్లేస్లోనే ఉండొచ్చు. ధర్మపురి అరవింద్ పోటీ చేశారు కానీ ఆయన మొత్తం ఎఫర్ట్స్ నిజామాబాద్ మీద, జగిత్యాల మీద ఎక్కువ పెట్టారు ధర్మపురి అరవింద్. సో కొరుట్లో ఆయన పోటీ చేశారు కానీ అక్కడ ఇప్పుడు సెకండ్ క్యాడర్ లేదు. ధర్మపురి అరవింద్ తర్వాత పోటీ చేసిన వాళ్ళు లేకపోవడంతో కొంత మైనస్ బీజేపీకి కావచ్చు. బట్ ఓవరాల్గా టిల్టింగ్ టువర్డ్స్ కాంగ్రెస్. బట్ బీఆర్ఎస్ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఆయన కుమారుడు ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ చాలా గట్టిగా వాళ్ళు చేస్తున్నారు. అక్కడ ఏమైనా జరగవచ్చు. స్లైట్లీ ఎడ్జ్ నేను కాంగ్రెస్కి ఇస్తాను. మెట్పల్లిలో 26 వార్డులు క్లియర్గా బీఆర్ఎస్కి అనుకూలంగా కనబడుతుంది. మెట్పల్లి ముఖ్యంగా ఎందుకంటే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అంటే మాజీ ఎమ్మెల్యే, 4 సార్లు ఎమ్మెల్యే, తర్వాత ఇప్పుడు కల్వకుంట్ల సంజయ్ ఆయన కొడుకు ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే, వాళ్ళ సొంతూరు మెట్పల్లి. ఇది కూడా కొరుట్ల నియోజకవర్గమే వస్తుంది. బీఆర్ఎస్కు క్లియర్గా అనుకూలం ఉంది. బీఆర్ఎస్ దీన్ని గెలవచ్చని చెప్తున్నారు. ఇక వేములవాడ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కాంగ్రెస్కి అనుకూలం ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా గట్టి పోటీ ఇస్తుంది. గతంలో ఇక్కడ వేములవాడ నుంచి ప్రతాప రామకృష్ణ ఉన్నారు. ప్రతాప రామకృష్ణ భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. గతంలో ఆయన నక్సలైట్ల ఆయన మీద అటాక్ కూడా చేశారు. నక్సలైట్ల బుల్లెట్ కూడా ఆయన గతంలో మావోయిస్టులు ఉన్నప్పుడు ఎదుర్కొన్నారు. సో వేములవాడలో మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఉంది. అక్కడ గట్టి పోటీ భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. బీఆర్ఎస్ కూడా ఉన్నారు పోటీలో. కేటీఆర్ పక్క నియోజకవర్గం అయినా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ బీఆర్ఎస్ మనకు కనిపించట్లేదు. ఆది శ్రీనివాస్ క్రమక్రమంగా అక్కడ వర్కౌట్ చేసుకుంటారు. నిజానికి ఆది శ్రీనివాస్ కూడా వేములవాడ టౌన్ ఎప్పుడు కూడా నెగిటివ్ ఉంటుంది. కానీ ఇప్పుడు విప్ అయిన తర్వాత ఆయన నెక్స్ట్ మంత్రి పదవి వస్తుంది. ఇంకా మిగిలిన వాటిలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేదు కాబట్టి అని వార్తలు వస్తున్న నేపథ్యంలో అక్కడ ఆది శ్రీనివాస్ కొంత కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ చూపిస్తున్నారు. సిరిసిల్ల 39 వార్డులు క్లియర్గా బీఆర్ఎస్కి అనుకూలంగా కనిపిస్తోంది. కేటీఆర్ సొంత నియోజకవర్గం. కేటీఆర్ కూడా 1-2 డేస్ అక్కడ ప్రచారంకి వెళ్ళారు. కవిత పోటీ చేయిస్తుంది సిరిసిల్లలో. సోదరి కవిత ఫార్వర్డ్ బ్లాక్ తరఫున కొద్ది చోట్ల అంటే టీఆర్ఎస్ అభ్యర్థులు నిలబెట్టింది. అంటే కేటీఆర్ను ఓడగొట్టాలని ఆమె ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ పెద్ద బలం లేదు. సిరిసిల్లలో బండి సంజయ్ పార్లమెంట్ సెగ్మెంట్ వేములవాడ అయినా సిరిసిల్ల అయినా బండి సంజయ్ అక్కడ కూడా తిరిగారు, విస్తృతంగా తిరుగుతున్నారు. వేములవాడ, సిరిసిల్ల, కరీంనగర్ ఈసారి గట్టి రిజల్ట్ రావాలని అనుకుంటారు. అంతకుముందు ఎలక్షన్లో ధర్మపురి అరవింద్ చాలా గట్టిగా మొత్తం నిజామాబాద్ పార్లమెంట్లో మున్సిపాలిటీసు, జడ్పీటీసీలు, లోకల్ బాడీస్ ఇవన్నీ గెలుచుకున్నారు. ఈసారి కొద్ది 8 మంది ఎంపీలు గెలవడంతో వాళ్ళు కూడా గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు క్యాడర్ను. మనం లాస్ట్ టైం మాట్లాడాం కదా, భారతీయ జనతా పార్టీ మీరు ఎప్పుడు కార్యకర్తల్ని ఎమ్మెల్యేలు చేసుకుంటారు, మున్సిపల్ చైర్మన్లు ఎప్పుడు చేసుకుంటారు, కౌన్సిలర్లు ఎప్పుడు చేసుకుంటారు, ఎంపీటీసీలు ఎప్పుడు అవుతారు, జడ్పీటీసీలు ఎప్పుడు అవుతారు, ఈ క్వశ్చన్ ఏదైతే చేసామో కొంత క్యాడర్ నుంచి కూడా అది బాగా వైరల్ అయింది. మనం డిఎన్ఏ షోలో మాట్లాడింది భారతీయ జనతా పార్టీ నేతల్ని మీద చేసిన కామెంటు. ఈసారి కొంచెం గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా గట్టిగానే పనిచేస్తున్నారు. ఇప్పుడు చూశారు కదా, మక్తల్లో కూడా డీకేఆర్ ఉన్న ఎంపీ స్వయంగా వెళ్ళి చేస్తున్నారు. 8 మంది ఎంపీలు గెలవడం వల్ల కొంత మున్సిపాలిటీస్లో సరే గ్రామ పంచాయతీ ఎన్నికలు వదిలేశారు కానీ మున్సిపాలిటీ మాత్రం గట్టిగానే ఫైట్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. సో అన్ని చోట్ల కూడా రిప్రజెంటేషన్ ప్రతి మున్సిపాలిటీలో రావాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సో సిరిసిల్లలో మనకు క్లియర్గా కేటీఆర్కి ఎడ్జ్ కనబడుతుంది. సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉండొచ్చు, థర్డ్ ప్లేస్లో కాంగ్రెస్ పార్టీ రావచ్చు. సిరిసిల్లో లాస్ట్ టైం అంతకుముందు 88,000 మెజార్టీ ఉండే కేటీఆర్కు, మొన్న 29,000కు తగ్గింది. ఎందుకని ఆయన నేను డబ్బులు పంచాను ఎలక్షన్లో అన్నారు. సో డబ్బులు పంచకపోతే నువ్వు ఎంత డెవలప్ అన్నా చేయి, సిరిసిల్ల జిల్లా చేయి, ఎంత డెవలప్ అన్నా చేయి, ఏమన్నా చేయి, పబ్లిక్ లాస్ట్ వారం రోజులు డబ్బులు ఇచ్చిందే లెక్క. విటమిన్ ఎం లేకపోతే ఓటేసే పరిస్థితి లేదు. మరి ఈసారి ఎట్లా ఉంటుంది? లాస్ట్ టైం కూడా సిరిసిల్లో 22 మంది గెలిచారు బీఆర్ఎస్, ఇండిపెండెంట్లు ఎక్కువ గెలిచారు, రెబల్స్. సో ఇక్కడ కేటీఆర్కు పోటీ రెబల్స్తోనే, బీఆర్ఎస్ రెబల్స్తోనే ఉంటుంది. టికెట్ ఆస్పిరెంట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి. చొప్పదండి 14 వార్డులు, మేడిపల్లి సత్యం అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. అక్కడ భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ కూడా తిరిగారు, బొడిగ శోభ కూడా అక్కడ మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. బట్ కాంగ్రెస్కి అనుకూలంగా ఉంది. బీజేపీ
బీఆర్ఎస్ పెద్ద ప్రభావం తక్కువనే అని చెప్పాల్సి ఉంటుంది. హుజురాబాద్లో 30 వార్డులు చాలా హై ప్రొఫైల్ హుజురాబాద్. ఎందుకంటే ఇక్కడ హుజురాబాదు ఈటల రాజేందర్ కాన్స్టిట్యున్సీ, హుజురాబాద్ నియోజకవర్గం. బండి సంజయ్ దానికి ఎంపీ. ఈటల రాజేందర్ ఏమో ఓడిపోయినారు, కౌశిక్ రెడ్డి గెలిచారు. ఓడిపోయిన తర్వాత ఈటల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీ అయినారు, సిటీకి వచ్చారు. మొన్న గ్రామ పంచాయతీలో ఇద్దరు ప్రచారం చేశారు, బండి సంజయ్ ప్రచారం చేశారు, ఈటల రాజేందర్. ఒకళ్ళు పోటీ పెట్టుకున్నారు భారతీయ జనతా, ఎందుకంటే గుర్తు లేదు. ఇప్పుడు గుర్తుకు వచ్చేసరికి బీఫామ్లన్నీ బండి సంజయ్ చేతిలో ఉన్నాయి. సో ఈటల రాజేందర్ అసలు ప్రచారానికే రాలేదు ఇక్కడ. ఆయన ఏం చెప్తున్నారు, అసలు నా ఫ్లెక్సీ పెట్టలేదు ఎక్కడ, నాతో మాట్లాడితే నా ఫ్లెక్సీలో పేరు పెడితే బీఫామ్ ఇవ్వనని చెప్పారు, అందుకని నేను ప్రచారంకి రాలేదంటారు. బండి సంజయ్ మాత్రం అక్కడ ఉండి గట్టిగా ప్రచారం చేశారు. హుజురాబాద్ జమ్మికుంట 2 చోట్ల కూడా 30 వార్డులు ఉన్నాయి. ఇవి 2 కూడా హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ కిందకి వస్తాయి. సో బండి సంజయ్ మాత్రమే ప్రచారం చేశారు. ఈటల రాజేందర్ ఒక్కసారి కూడా మున్సిపల్ ఎన్నికకి రాలేదు అక్కడికి. ఆయన చెప్తున్న రీజన్ అది ఉంది, ఎందుకంటే ఇక బీఫామ్లన్నీ ఆయనకి ఇచ్చిన తర్వాత నేను చేంజ్ చేయాలి అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇక్కడ అల్టిమేట్గా నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాబట్టి నేను చూసుకుంటాను బండి సంజయ్ అంటారు. సో అది చాలా ఇంట్రెస్టింగ్. ఇక్కడ భారతీయ జనతా పార్టీ మరి హుజురాబాద్లో జమ్మికుంటలో బహుశా హుజురాబాద్లో కొంత భారతీయ జనతా పార్టీ 2nd పొజిషన్లో రావచ్చు, కాంగ్రెస్ 3rd రావచ్చు. జమ్మికుంటలో బీఆర్ఎస్, హుజురాబాదు జమ్మికుంట 2 కూడా బీఆర్ఎస్ వైపు వెళ్లే అవకాశం ఉంది. పాడి కౌశిక్ రెడ్డి 2 కూడా గెలిపించుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వీక్ ఉంది. ఒడితెల లక్ష్మీకాంతరావు మనవడు ఒడితెల ప్రణవ్ అక్కడ ఉన్నారు. బల్మూరి వెంకట్ లాస్ట్ టైం కంటెస్ట్ చేసి ఉండే, బట్ ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ అయినారు. సో బాగా వీక్ ఉంది కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గంలో. 3000 ఓట్లే వచ్చాయి అంతకుముందు బై ఎలక్షన్లో. మొన్న కూడా 3rd ప్లేస్ ఇక్కడ, ఈటల రాజేందర్ 2nd, కాంగ్రెస్ పార్టీ 3rd. సో హుజురాబాద్ జమ్మికుంటలో బీఆర్ఎస్ కు అడ్వాంటేజ్ ఉంది. బికాస్ ఈటల రాజేందర్ వస్తే ఇంకా కూడా కొంత భారతీయ జనతా పార్టీ, బండి సంజయ్ ఈటల రాజేందర్ ఇద్దరు కలిస్తే బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఇక్కడ కాదు, హుజురాబాద్లో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా గెలుస్తుంది. అది వాళ్ళిద్దరికి ఇక ప్రాబ్లం ఉంది, ఎందుకంటే ఒకళ్ళనొకళ్ళు తప్పని అనుకుంటారు. వాళ్ళిద్దరు కలిస్తే మాత్రం అల్టిమేట్గా పార్టీకి బెనిఫిట్ జరుగుతుంది. కానీ నాకైతే వాళ్ళిద్దరు కలిసే అవకాశాలు కనిపించట్లేదు. హుజురాబాద్లో కూడా గెలుస్తున్నాయి వాళ్ళిద్దరు కలిస్తే, అది అడ్వాంటేజ్ బీఆర్ఎస్ పోతుంది. ఇంకా చివరిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హుస్నాబాదు 20 వార్డులు ఉన్నాయి. పొన్నం ప్రభాకర్ మంత్రి, అదే నియోజకవర్గం. సో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. బీఆర్ఎస్ పోటీలో ఉంటుంది, బీజేపీ ఇక్కడ పెద్దగా ఉండదు హుస్నాబాద్లో. ఎప్పుడు కూడా బీజేపీ, మొన్న కూడా పార్లమెంట్ ఎన్నికలు కూడా బహుశా హుస్నాబాద్లో ఒక్క చోట మాత్రమే కాంగ్రెస్కు మెజారిటీ వచ్చినట్టుంది. మిగతా అన్ని చోట్ల కూడా భారతీయ జనతా పార్టీకి మెజారిటీ వచ్చింది. సో ఇక్కడ హుస్నాబాద్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పోటీ అయినా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్. పొన్నం ప్రభాకర్ అక్కడ ఈజీగా గెలిపించుకోగలుగుతారు. ఇది ఓవరాల్గా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి సంబంధించిన పిక్చర్. ఇక నెక్స్ట్ మనం ఆదిలాబాద్ జిల్లాకి వెళ్దాం. ఆదిలాబాద్ జిల్లాలో ఎటువంటి పరిస్థితి ఉంది? ఆదిలాబాద్లో మనం చూసుకుంటే కనుక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల కార్పొరేషన్ ఉంటుంది. 60 డివిజన్లు మంచిర్యాల కార్పొరేషను. ఇప్పటికి పరిస్థితి అయితే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. ప్రేమ్ సాగర్ రావు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్, హెవీ వెయిట్, ఆయన నాయకత్వంలో అక్కడ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంది. బీజేపీ ఇక్కడ మొన్న ఎమ్మెల్యే ఎన్నికల్లో 2nd పొజిషను, ఎంపీ ఎన్నికల్లో కూడా 2nd పొజిషన్. ఎంపీ ఎన్నికల్లో కూడా మంచిర్యాల అసెంబ్లీలో బీజేపీకి పడ్డాయి. వెరబల్లి రఘునాథరావు చాలా మంచి గట్టి క్యాండిడేటు బీజేపీ నుంచి, వెరబల్లి రఘునాథరావు. సో ఆయన చాలా గట్టి పోటీ ఇస్తున్నారు. ట్రయాంగిల్ ఫైట్ మంచిర్యాల కార్పొరేషన్. బీఆర్ఎస్ కూడా ఉంది, నడిపల్లి దివాకర్ రావు 3-4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బట్ పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య ఎక్కువ కనబడుతుంది. 3rd బీఆర్ఎస్ అంటున్నారు. బట్ ఈ కార్పొరేషన్ కాంగ్రెస్కే పోవచ్చు, మంచిర్యాల కార్పొరేషన్. ఇక మంచిర్యాలలో 10 మున్సిపాలిటీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంకా 10 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక్కడ ఆదిలాబాద్లో మొత్తం 49 వార్డులు ఉన్నాయి. బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఎక్కువ పోటీ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో 3rd పొజిషన్. రాష్ట్రంలో గెలిచిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో
ఈ ఆదిలాబాద్ నియోజకవర్గంలో మాత్రం థర్డ్ పొజిషన్ జోగు రామన్న వర్సెస్ పాయల్ శంకర్ అక్కడ ఎమ్మెల్యే, భారతీయ జనతా పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. చాలా గట్టి ఫైట్ ఇస్తున్నారు. కొంత ఎంఐఎం ప్రభావం కూడా ఉంటుంది, ఆదిలాబాద్లో ముస్లిం వార్డ్స్ కూడా ఉంటాయి కాబట్టి. సో బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ, ప్రధాన పోటీ బీజేపీ బీఆర్ఎస్ మధ్య నడుస్తుంది. నిర్మల్ 42 వార్డులు మహేశ్వర్ రెడ్డి. రాష్ట్రంలో పంచాయతీలు భారతీయ జనతా పార్టీ పంచాయతీలలో ఆధిపత్యం సాధించింది నిర్మలు, ముతోల్ అంటే బైంసా మత ఘర్షణలు జరిగే చోట. నిర్మల్లో బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి షిఫ్ట్ అయిపోయినారు. సో బీఆర్ఎస్ అక్కడ చాలా వీక్గా కనిపిస్తుంది, ఎందుకంటే ఎవరు లీడర్ లేరు అక్కడ గతంలో మొన్న పోటీ చేసిన శ్రీహరిరావు, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన శ్రీహరిరావు కాంగ్రెస్లోనే ఉన్నారు, ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్లోనే ఉన్నారు. కానీ బీజేపీకి అనుకూలంగా కనిపిస్తుంది నిర్మల్లో 42 వార్డులు. మహేశ్వర్ రెడ్డి బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ లీడర్ కాబట్టి ఆయన మళ్ళీ పంచాయతీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా రిపీట్ చేయాలని చూస్తున్నారు. నెక్స్ట్ భైన్సా మున్సిపాలిటీ. భైన్సాలో 26 వార్డులు ఉన్నాయి. పోటీ ఇక్కడ ఎంఐఎం బీజేపీ ఉంటుంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉండదు. ఎందుకంటే భైన్సా మనకు తెలుసు మత ఘర్షణలు జరిగిన ప్రాంతం. కంప్లీట్లీ రెండుగా చీలిపోతుంది. ముస్లిం వార్డ్స్లో ఎంఐఎం గెలుస్తారు, హిందూ వార్డ్స్లో బీజేపీ గెలుస్తారు. ఇక అటు ముస్లిం ఇటు హిందూ రెండు సెక్యులరిజం మాట్లాడే పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్, ఆ రెండు కూడా పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. ఉన్నా సరే లాస్ట్ టైం ఎంఐఎం మేయర్ అనుకుంటా. సో బైన్సా పరిస్థితి అట్లా ఉంటుంది. ముదోల్ కాన్స్టిట్యున్సీ, ముదోల్ నియోజకవర్గంలో రామారావు పటేల్ మెజారిటీ సర్పంచ్లను గెలిపించుకున్నారు. బట్ ఈ టౌన్లో మెజారిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి బైన్సా సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది. నెక్స్ట్ బెల్లంపల్లి 34 వార్డులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలం. ఇది వివేక్ సోదరుడు మంత్రి వివేక్ అన్న వినోద్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే ప్రధాన పోటీ. దుర్గం చిన్నయ్య ఉన్నారు బీఆర్ఎస్ నుంచి. కొంత అధికార పార్టీ కాబట్టి కాంగ్రెస్కి ఎడ్జ్ కనబడుతుంది 34 వార్డుల్లో. ఇక 30 వార్డులు ఉన్న కాగజ్ నగర్, సిర్పూర్ కాగజ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ లేదు. ఇక్కడ లాస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 5,000-10,000 ఓట్లు వచ్చాయి అంతే. థర్డ్ పొజిషన్, థర్డ్ కూడా కాదు, ఫోర్త్. ఫస్ట్ బీజేపీ, సెకండ్ బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, సెకండ్ బీఆర్ఎస్, థర్డ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఫోర్త్ కాంగ్రెస్. ఫోర్త్ పొజిషన్ కాంగ్రెస్ కు వచ్చింది. ఇప్పటికీ కాంగ్రెస్ కు కోనేరు కోనప్ప ఎలక్షన్స్ అయిన తర్వాత కోనేరు కోనప్ప పోయి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో జాయిన్ అయినారు. కానీ జాయిన్ అయిన తర్వాత అక్కడ పార్టీలో మెసల్నివ్వలేదు. మెసల్నివ్వకపోవడంతో మళ్ళీ బ్యాక్ టు బీఆర్ఎస్ వచ్చారు కోనేరు కోనప్ప. చాలా మంచి, కోనేరు కోనప్పకు చాలా మంచి పేరుంది. అక్కడ ప్రతి వాళ్ళ ఇంట్లో డౌన్ టు ఎర్త్ పర్సన్ అని చెప్పి ఉంది. అంబలి కేంద్రాలు నిర్వహిస్తారు. వాళ్ళ ఇంటికి ఎవరు పోయినా అన్నపూర్ణమ్మలాగా ఇంట్లో ఎప్పుడో ఫుడ్ నడుస్తూ ఉంటుంది. సామాజిక సేవా కార్యక్రమాలు చాలా చేపడతారు కోనేరు కోనప్ప అని మంచి పేరుంది. సో ఆయన బీఆర్ఎస్ లోకి రావడంతో మళ్ళీ అక్కడ బీఆర్ఎస్ చాలా గట్టి పోటీ ఇస్తుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా పోయి మళ్ళీ సిర్పూర్ కాగజ్నగర్ లో పనిచేశారు. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కోనేరు కోనప్ప, దాసో శ్రవణ్ ఇన్ఛార్జు. కాగజ్నగర్ లో బీజేపీ పాల్వాయి హరీష్ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. 8 ఎమ్మెల్యేల్లో కాగజ్నగర్ కూడా ఒకటి. సో బీజేపీ బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ ఇక్కడ కనిపిస్తుంది. కాంగ్రెస్ ఎక్కడ పిక్చర్ లేదు. కేతన్పల్లి చెన్నూరు నియోజకవర్గం, మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. బాల్క సుమన్. రాష్ట్రం అంతటా బీఆర్ఎస్, కాంగ్రెస్, సిపిఐ పొత్తు. కాంగ్రెస్ పార్టీలో సిపిఐ అలయన్స్ లో ఇండియా కూటమిలో భాగం. కానీ కేతన్పల్లిలో 22 వార్డుల్లో బీఆర్ఎస్, సిపిఐ కలిసి పోటీ చేస్తున్నాయి. అలయన్స్ కుదరలా. కాంగ్రెస్ తో అలయన్స్ కుదరకపోతే బీఆర్ఎస్, సిపిఐ కలిసి పోటీ చేస్తున్నాయి. ఇది ఒక విచిత్రం. అక్కడ అడ్వాంటేజ్ బీఆర్ఎస్, సిపిఐకి అనుకూలంగా కనిపిస్తుంది కేతన్పల్లి మున్సిపాలిటీలో ప్రస్తుతం. మంత్రి వివేక్ చెన్నూరులో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చెన్నూరు అసెంబ్లీ కిందికి వస్తుంది. ఇక చెన్నూరులో 18 వార్డులు ఉన్నాయి. ఈ చెన్నూరు 18 వార్డులో కాంగ్రెస్ పార్టీకి కొంత అనుకూలత కనిపిస్తోంది. అక్కడ వివాదం నడుస్తుంది. నిన్నటి నుంచి బాల్క సుమన్ అక్కడ ఉన్న ఇంట్లో సోదాలు నిర్వహించారు. పూర్తిగా అధికార పార్టీకి అనుకూలంగా అక్కడ పోలీస్ యంత్రాంగం వ్యవహరిస్తోంది అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో చెన్నూరు, కేతన్పల్లిలో 1-1. చెన్నూరులో కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటే కేతన్పల్లిలో బీఆర్ఎస్, సిపిఐ కూటమికి అడ్వాంటేజ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఖానాపూర్, ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ లో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్,
బీజేపీ మూడింటి మధ్య కూడా చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది. బీజేపీ కూడా అక్కడ ఉంది కాబట్టి ముగ్గురిట్లో ఎవరికి వచ్చినా మనం చెప్పలేం. కేటీఆర్ సన్నిహితుడు జాన్సన్ నాయక్ ఖానాపూర్ నుంచి అక్కడ మొన్న ఒక జస్ట్ 3,000తో ఓడిపోయారు. వెడ్మ బొజ్జు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. బీజేపీకి కూడా రమేష్ రాథోడ్ చనిపోయారు. బట్ ఆ క్యాడర్ అక్కడ మహారాష్ట్ర బార్డర్ కావడం వల్ల అక్కడ క్యాడర్ కూడా ఉంది. ఇక ఆసిఫాబాద్లో 20 వార్డులు ఉన్నాయి. ఆసిఫాబాద్లో ప్రధాన పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఉంది. బీజేపీ ఇక్కడ లేదు పెద్దగా. సో కోవా లక్ష్మి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆమె గట్టిగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇన్ఛార్జ్ దాసో శ్రవణ్ ఉన్నారు. చాలా గట్టిగా అనిపిస్తుంది. ఇక లక్షెట్పేటలో 15 వార్డులు ఉన్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య టైట్ ఫైట్ లక్షెట్పేటలో కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన పిక్చర్. 10 మున్సిపాలిటీస్ ఉమ్మడి ఆదిలాబాద్లో ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్లో ఇది ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన పిక్చర్. ఇక నెక్స్ట్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి వెళ్దామా? ఉమ్మడి ఖమ్మం జిల్లాకి వెళ్దాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం కార్పొరేషన్ ఉంది. 60 డివిజన్లు కొత్తగూడెం కార్పొరేషను. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. కాంగ్రెస్ సిపిఐ, బీఆర్ఎస్ కూడా ఉంది కానీ కాంగ్రెస్ సిపిఐదే. ఎందుకంటే అక్కడ సిపిఐ ఏకైక ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు అక్కడ నుంచి గెలిచారు. కానీ పొత్తు కుదరలేదు కొత్తగూడెంలో. పొంగులేటి వర్గం ఎక్కువ కొత్తగూడెంను డామినేట్ చేస్తుంది. ఇక్కడ పొత్తు అయితే కుదరలేదు. విడివిడిగా పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ సిపిఐ. బీఆర్ఎస్ కూడా ఉంది. బీజేపీ చేస్తోందంటే చేస్తుంది. బీజేపీ కూడా పెద్ద ఇక్కడ లేదు. బీఆర్ఎస్ ఇన్ఛార్జ్గా ఇక్కడ రాజ్యసభ సభ్యుడు వర్దిరాజ్ రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. బట్ అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కొత్తగూడెం కార్పొరేషన్ మనకు కనిపిస్తుంది. ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఏదులాపురం 32 వార్డులు కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ కనిపిస్తోంది, అనుకూలంగా కనిపిస్తుంది. కల్లూరు 20 వార్డులు ఉన్నాయి. బహుశా పొంగులేటి కల్లూరులో 20 వార్డులు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ కనిపిస్తోంది. మధిర 22 వార్డులు. మధిర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సొంత నియోజకవర్గం. ఇక్కడ కాంగ్రెస్కు అనుకూలత కనిపిస్తుంది. కాంగ్రెస్ ఈజీగా గెటాన్ కావచ్చు. సత్తుపల్లి 23 వార్డులు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది సత్తుపల్లిలో. తుమ్మల నాగేశ్వరరావు గతంలో ప్రాతినిధ్యం వహించారు. ఇది ఇప్పుడు రిజర్వ్ అయింది. మట్టా రాగమయ్యి కాంగ్రెస్ పార్టీ, సండ్ర వెంకటవీరయ్య ఆయన బీఆర్ఎస్లో ఉన్నారు. రేవంత్ రెడ్డికి సన్నిహితులుగా ఉన్నారు. చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది. వైరా 20 వార్డులు ఉన్నాయి. అక్కడ పొంగులేటి వర్సెస్ బట్టి వర్గాల మధ్య పోరు వైరాలో నడుస్తోంది. వైరా బట్టి విక్రమార్క సొంత నియోజకవర్గం. పొంగులేటికి కూడా మంచి గ్రిప్ ఉంది. అయినా కాంగ్రెస్ పార్టీకి అనుకూలత అక్కడ కనిపిస్తుంది వైరాలో. అశ్వరావుపేట 22 వార్డులు. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలం కనిపిస్తుంది. ఇల్లందు 24 వార్డులు. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంది. కొంత ఎడ్జ్ కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్దగా బీఆర్ఎస్ ప్రభావం లేదు. 3 మంత్రులు ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాబట్టి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఉమ్మడి మెదక్ జిల్లా వెళ్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లా. ఉమ్మడి మెదక్ జిల్లాకు వెళ్దాం. హరీష్ రావు, కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాకు వెళ్దాం. ఉమ్మడి మెదక్ జిల్లాలో చాలా ఎక్కువ మున్సిపాలిటీస్ ఉన్నాయి. 18 మున్సిపాలిటీస్ ఉన్నాయి ఏకంగా. ఇక్కడ కార్పొరేషన్ లేదు. సిద్దిపేటలో పోలింగ్ జరగట్లేదు ఈసారి. సంగారెడ్డి 38 వార్డులు ఉన్నాయి. తూర్పు జగ్గారెడ్డి చాలా ఓడిపోయినారు అక్కడ ఎమ్మెల్యేగా. జగ్గారెడ్డి గెలిస్తే మంత్రి పదవి వస్తుండేమో. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే. చింతా ప్రభాకర్ గెలిచారు. 38 వార్డులు ఇక్కడ సంగారెడ్డిలో ఉన్నాయి. బీఆర్ఎస్ కు అడ్వాంటేజ్ కనిపిస్తుంది. జగ్గారెడ్డి మాత్రం చాలా గట్టిగా తిరుగుతున్నారు. నేనైతే ఆయన ప్రతిసారి పబ్లిక్ ను బెదిరిస్తున్నారు. నేనైతే పోటీ చేయాలి, నా భార్యనే పోటీ చేస్తాను, నన్ను ఓడగొట్టారని ఆయన మాట్లాడుతున్నారు. ఇంతకుముందు ఆయన డబ్బులు పంచాడని కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే హరీష్ రావు ప్రభావం ఉంటుంది సంగారెడ్డిలో. హరీష్ రావు అనుచరుడు చింతా ప్రభాకర్ గెలిపించుకునేందుకు ఆయన ప్రయత్నం చేస్తారు. జహీరాబాద్ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ఏ మాణిక్ రావు, హరీష్ రావు వర్గీయుడు. 37 వార్డులు ఉన్నాయి. బీఆర్ఎస్ కు అనుకూలంగా ఇక్కడ కనిపిస్తుంది.
బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పోటీలో ఉన్న జైరాబాద్ ప్రధానంగా అనుకూలం ఉంది. సంగారెడ్డిలో కొంత బీజేపీ ఉంటుంది, బట్ ప్రధాన పోటీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. మెదక్ 32 వార్డులు ఉన్నాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్నా కొంత కాంగ్రెస్కి అడ్వాంటేజ్ కావచ్చు. మైనంపల్లి హనుమంతరావు కుమారుడు మైనంపల్లి రోహిత్ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు మెదక్ మున్సిపాలిటీ నుంచి. సో మైనంపల్లి కూడా చాలా గట్టిగా తిరిగారు. కొంత అడ్వాంటేజ్ టువర్డ్స్ కాంగ్రెస్ ఉండొచ్చు. పద్మా దేవేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. బీజేపీకి పెద్ద ప్రజెన్స్ లేదు. సదాశివపేట ఇది కూడా సంగారెడ్డి నియోజకవర్గం కిందకే వస్తుంది. 26 వార్డులు ఉన్నాయి. ఇక్కడ కూడా హరీష్ రావు చాలా విస్తృతంగా క్యాంపెయిన్ చేశారు. హరీష్ రావు క్యాంపెయిన్ సందర్భంగా మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతున్నారు, కానీ రేవంత్ రెడ్డి హరీష్ రావు ఉన్నాడని మెదక్ జిల్లాకు రావట్లేదని చెప్పి భయపడుతున్నాడని చెప్పి హరీష్ రావు అన్నారు. 26 వార్డులు ఉన్నాయి. బీఆర్ఎస్ కొంత అనుకూలత కనిపిస్తుంది. మనం తర్వాత దుబ్బాక 20 వార్డులు ఉన్నాయి. రాష్ట్రంలో మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 3 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు మెజారిటీ వచ్చింది. 119లో అన్ని కూడా కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ లేదా బీజేపీ 8 ఎంపీలు గెలిచారు. బీఆర్ఎస్ 0. మొత్తం పార్లమెంట్లో 119 నియోజకవర్గాల్లో 2 బీఆర్ఎస్కు మెజారిటీ. ఒకటి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, రెండవది దుబ్బాక. కొత్త ప్రభాకర్ రెడ్డి శాసనసభ్యుడు, దుబ్బాక శాసనసభ్యుడు. రఘునందన్ రావు నేటివ్ ప్లేస్ కూడా దుబ్బాకనే. గతంలో మనకు దుబ్బాక ఆయన గెలిచారు ఎమ్మెల్యేగా, బట్ ఆ తర్వాత ఇప్పుడు ఎంపీగా మళ్ళీ ఓడిపోయారు, ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. క్లియర్ అడ్వాంటేజ్ టువర్డ్స్ బీఆర్ఎస్ కనిపిస్తుంది. దుబ్బాకలో 20 వార్డులు. సిద్దిపేట ఆనుకునే ఉంటుంది, అటు గజ్వేల్ ఆనుకొని ఉంటుంది. కేసీఆర్ చదువుకున్న ప్రాంతం దుబ్బాక. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంది. కొత్త ప్రభాకర్ రెడ్డి అందరికీ అందుబాటులో ఉంటారు. శాసనసభ్యుడు ఏమంటారు వివాద రహితుడు, మంచి వ్యక్తి అని పేరుంది. హరీష్ రావు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, కేసీఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కొత్త ప్రభాకర్ రెడ్డి వివాద రహితుడు. క్లియర్ ఎడ్జ్ టువర్డ్స్ దుబ్బాకలో మనకు బీఆర్ఎస్ కు కనిపిస్తుంది. గజ్వేల్ 20 వార్డులు కేసీఆర్ నియోజకవర్గం. సో చెప్పాల్సిన అవసరం లేదు గజ్వేల్లో ఎవరికి అడ్వాంటేజ్ ఉంటుందో. బీఆర్ఎస్కే ఉంటుంది, కానీ కేసీఆర్ ఒక్కసారి కూడా బహుశా ఓటేయమని అడగలేదు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా కేసీఆర్ మన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలకు ఓటేయమని రిక్వెస్ట్ చేయలేదు, మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఓటేయమని రిక్వెస్ట్ చేయలేదు. సో దీన్ని బట్టి ఆయన యాటిట్యూడ్ ఏంటంటే ఈ ఎన్నికలతో వచ్చేదేం లేదు, పోయేదేం లేదు. లాస్ట్ టైం 90 మున్సిపాలిటీలు ఉంటే 86 బీఆర్ఎస్ వచ్చాయి, ఒక 4 తప్ప. ఏమైంది? మళ్ళా జనరల్ ఎలక్షన్ వచ్చేసరికి ఓడిపోయిందా లేదా? సో ఆయన ఈ ఎన్నికల్ని పెద్ద సీరియస్గా తీసుకోవట్లే. మున్సిపల్ ఎన్నికలు కాదు, అధికార పార్టీ గెలుస్తుంది, దీనిలో గెలిచినా ఓడినా పెద్ద నష్టమే లేదని అనుకుంటాను. అందుకనే సో గజ్వేల్లో 20 వార్డులు ఉన్నాయి. కేసీఆర్ పోలేదు, కానీ హరీష్ రావు అంటేరు ప్రతాప్ రెడ్డి ఉండి మొత్తం ప్రచారం చేశారు. ఆయన ఉంటున్న కేసీఆర్ ఉంటున్న వ్యవసాయ క్షేత్రం ఫామ్ హౌస్ కూడా గజ్వేల్ నియోజకవర్గం కిందకే వస్తుంది. కాబట్టి గజ్వేల్లోనే నివాసం ఉంటున్నారు కేసీఆర్. సో గజ్వేల్ బీఆర్ఎస్కి అనుకూలంగా ఉంది. కాంగ్రెస్లో అక్కడ వర్గాలు ఉన్నాయి. నర్సారెడ్డి ఉన్నారు, రకరకాల వర్గాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఆందోళ్ జోగిపేటలో 20 వార్డులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి మంత్రి దామోదర రాయనరసింహ స్లైట్లీ కాంగ్రెస్కి అడ్వాంటేజ్ మనకు కనిపిస్తోంది. గడ్డిపోతారం 18 వార్డులు ఉన్నాయి. గడ్డిపోతారం నియోజకవర్గం బీఆర్ఎస్కి అనుకూలంగా ఇక్కడ వాతావరణం కనిపిస్తోంది. గుమ్మడిదల ఉమ్మడి మెదక్ జిల్లాలో మరోటి గుమ్మడిదల 22 వార్డులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలం. ఇస్నాపూర్ 26 వార్డులు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అనుకూలం ఉంది. ఇంద్రేశం 18 వార్డులు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ కనిపిస్తుంది. జిన్నారం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటాపోటీ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా పటాన్చెరు దగ్గరలోని ప్రాంతాలు. ఈ పటాన్చెరులో ఏంటంటే మనకు గుర్తుండే ఉంటుంది, ఏంటంటే సో పటాన్చెరు దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో ఇక్కడ ఎమ్మెల్యే ఇప్పుడు ఎవరైతే గెలిచారో పటాన్చెరు, ఆయన కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు పటాన్చెరు ఎమ్మెల్యే. అయితే చివరి నిమిషంలో వచ్చి మొన్ననేమో ఆయన తమ్ముడు కండువా కప్పుకున్నారు. ఇప్పుడు ఆయనే బీఆర్ఎస్ అభ్యర్థులకి సపోర్ట్గా ప్రచారం చేస్తున్నారు. సో దీనివల్ల కొంత ఈక్వేషన్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే గూడెం మైపాల్ రెడ్డి ఎవరైతే గెలిచారో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ ఫిరాయించి తర్వాత స్పీకర్ ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అని చెప్పారు. ఆయనేమో బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్నారు.
ఇప్పుడు ఇక కోహిర్ 16 వార్డులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలం. నారాయణ్ ఖేడ్ 15 వార్డులు, ఇది కూడా అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు, కాంగ్రెస్ అనుకూలం. నర్సాపూర్ 15 వార్డులు, సునీతా లక్ష్మారెడ్డి మహిళా కమిషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కొంత పోటాపోటీ ఉంది. రామాయంపేట 12 వార్డులు, మెదక్ కిందికే వస్తుంది. ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటాపోటీ ఉంది. కొంత మైనంపల్లి రోహిత్ అక్కడ ఉన్నారు, మేబీ అడ్వాంటేజ్ టువర్డ్స్ కాంగ్రెస్ ఉండొచ్చు. తూప్రాన్ 16 వార్డులు, ఇక్కడ తూప్రాన్ కూడా గజ్వేల్ కిందికి వస్తుంది, బహుశా గజ్వేల్ నియోజకవర్గం కేసీఆర్ నియోజకవర్గమే. కొంత పోటాపోటీ ఉందట బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య. ఇక్కడ చర్యాల ఇంతకుముందు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండే 12 వార్డులు ఉన్నాయి, సిద్దిపేట జిల్లాలో చేర్చారు. ఇప్పుడు కొంత బీఆర్ఎస్కి అనుకూలంగా ఉంది. సో ఓవరాల్గా హరీష్ రావు ఇన్ఫ్లుయెన్స్, కేసీఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఉమ్మడి మెదక్ జిల్లాలో చాలా క్లియర్గా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వెళ్దాం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఉంది. మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 పార్టీలు కూడా ఇక్కడ ఉంటాయి. బీజేపీ కూడా ఇక్కడ ప్రధానంగా ఉంటుంది, ఎందుకంటే డీకే అరుణ మహబూబ్నగర్ ఎంపీ, మహబూబ్నగర్ కార్పొరేషన్ కూడా చేస్తున్నారు. సరే గెలిచే స్థాయిలో లేకపోయినా ఉంటుంది. శ్రీనివాస్ గౌడ్ గట్టిగా కష్టపడుతున్నారు, అక్కడ ఉన్న శాసనసభ్యుడు ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి ఫైట్ చేస్తున్నారు. టైట్ ఫైట్ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఇక్కడ మహబూబ్నగర్ కార్పొరేషన్ కనిపిస్తుంది. ఎడ్జ్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే ఉండొచ్చు. గద్వాల 37 వార్డులు, బీఆర్ఎస్ నుంచి గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఫిరాయించారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోకి. కాంగ్రెస్ పార్టీకి ఫిరాయించిన తర్వాత బీఆర్ఎస్లో పెద్ద లీడర్షిప్ లేదు అక్కడ. కొంత కాంగ్రెస్కి అనుకూలంగా కనిపిస్తుంది. డీకే అరుణ సొంత ప్లేసు, బట్ ఆమె మహబూబ్నగర్ ఎంపీగా ఉన్నారు. గద్వాలేమో నాగర్ కర్నూలు పార్లమెంట్ కిందకి వస్తుంది. వనపర్తి 33 వార్డులు, ఇక్కడ మెగారెడ్డి ఉన్నారు, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి. స్లైట్లీ కాంగ్రెస్ ఎడ్జ్ కనిపిస్తుంది. నారాయణపేట 24 వార్డులు, డీకే అరుణ కోడలు డీకే అన్న కుమార్తె స్నిగ్ధారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆమె. ఇక్కడ బీజేపీకి అనుకూలంగా కనిపిస్తుంది. నారాయణపేట కర్ణాటక బార్డర్లో ఉంటుంది, సో అందువల్ల కొంత అడ్వాంటేజ్ టువర్డ్స్ బీజేపీ కనిపిస్తుంది. నాగర్ కర్నూల్ 24 వార్డులు ఉన్నాయి. మర్రి జనార్దన్ రెడ్డి, కూచుకుంట్ల రాజేష్ రెడ్డి ఇద్దరు కూడా హోరాహోరీ పోరు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఉంది. టఫ్ ఫైట్ కనిపిస్తుంది 24 వార్డులు నాగర్ కర్నూల్లో. కొంత బీజేపీ కూడా రావచ్చు 4-5 వార్డులు. దిలీపాచారి బీజేపీ ఇన్ఛార్జ్ అక్కడే నాగర్ కర్నూల్లో, ఆయన మొన్న టికెట్ దొరకలేదు, అక్కడ జనసేన పోటీ చేసింది. సో దిలీపాచారి కూడా గట్టి ఫైట్ ఇక్కడ ఇస్తున్నారు, రావచ్చు అక్కడ బీజేపీ కూడా. బట్ ప్రధాన పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే ఉంటుంది. ఐజా ఆలంపూర్ నియోజకవర్గం, ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి ఇక్కడ ఉంటారు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. మొన్న రాష్ట్రంలో 2 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఏకగ్రీవం అయింది. దానిలో అలంపూర్ నియోజకవర్గంలో కూడా ఒకటి ఉంది. సంపత్ వర్సెస్ వెంకట్రామరెడ్డి లాగా అయింది, అక్కడ ఎమ్మెల్యే విజయుడు కూడా ఉన్నారు. ఐజాలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటాపోటీ నడుస్తుంది. 20 వార్డులు ఉన్నాయి. మక్తల్ ఇప్పుడు హనుమంతప్ప చనిపోయిన నియోజకవర్గం, 16 వార్డులు. మన ప్రతినిధి అందిస్తున్న సమాచారం మేరకు అక్కడ బీజేపీకి అనుకూలత ఉందట. మంత్రి శ్రీహరి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం మక్తల్ నియోజకవర్గం. లాస్ట్ టైం కూడా బీజేపీ అక్కడ మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ కైవసం చేసుకుంది. కొంత కర్ణాటక బార్డర్ కిందకి వస్తుంది. బీజేపీకి ట్రెడిషనల్గా స్ట్రాంగ్ హోల్డ్, అందుకని అక్కడ బీజేపీ అభ్యర్థి చనిపోయినారు. సో ఆ సింపతి కూడా మేబీ వర్కౌట్ అవుద్దేమో. మక్తల్లో కొంత బీజేపీకి అనుకూలంగా అనిపిస్తుంది. భూత్పూర్ ఇవన్నీ కూడా దేవరకద్ర నియోజకవర్గంలో. భూత్పూర్లో 10 వార్డులు, కాంగ్రెస్ పార్టీకి అనుకూలత కనిపిస్తుంది. దేవరకద్రలో 12 వార్డులు, కొంత కాంగ్రెస్కి అనుకూలం అని చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్ దేవరకద్ర సంబంధించి కొంత దేవరకద్ర కాన్స్టిట్యున్సీ 12 వార్డులు ఉన్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఫైట్ కనిపిస్తుంది. అలంపూర్ 10 వార్డులు, ఇది అలంపూర్ మన జోగులాంబ దేవాలయం ఉన్న ప్లేసు, అలంపూర్ నియోజకవర్గం. ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టు సంపత్ వర్సెస్ చల్లా వెంకట్రామరెడ్డి నడుస్తుంది. బీఆర్ఎస్కి అనుకూలంగా ఇక్కడ కనిపిస్తుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2 బీఆర్ఎస్ గెలిచింది, ఒకటి గద్వాలు, రెండోది అలంపూర్. బికాస్ ఆఫ్ చల్లా వెంకట్రామరెడ్డి వల్ల ఈ 2 సీట్లు కూడా గద్వాలు, అలంపూర్ 2 కూడా
బీఆర్ఎస్ గెలుచుకోగలిగింది. సో ఆయన స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. నీలం సంజీవరెడ్డి మనవడు చల్లా వెంకట్రామరెడ్డి మాజీ రాష్ట్రపతి మనవడు. సో ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఇంకా కూడా ఉంది. అవి రిజర్వ్ నియోజకవర్గాలు ఆలంపూర్ అయినా అక్కడ ఉంది. వడ్డేపల్లి 10 వార్డులు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కనిపిస్తుంది. అమరచింత 10 వార్డులు ఉన్నాయి, బీఆర్ఎస్ కు కొంత స్లైట్లీ ఎడ్జ్ కనిపిస్తుంది. ఆత్మకూరు 10 వార్డులు ఉన్నాయి, కొంత కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కనిపిస్తుంది. కొత్తకోట 15 వార్డులు ఉన్నాయి, కొంత బీజేపీకి అనుకూలంగా ఇక్కడ కనిపిస్తుంది. పెబ్బేరు 12 వార్డులు, ఫార్వర్డ్ బ్లాక్ బీజేపీ మధ్య పోటీ ఉందట. ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తు ఉంది. తర్వాత కల్వకుర్తి పాపం ఆచార్య ఎప్పుడు కూడా 3000 ఓట్లతో ఓడిపోతారు. 6 సార్లు ఓడిపోయినారు. ఎప్పుడు కూడా చాలా దగ్గరకు వచ్చి ఓడిపోతారు భారతీయ జనతా పార్టీ నుంచి. బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంది. లాస్ట్ టైం కల్వకుర్తి అమన్గల్లో బీజేపీకే మున్సిపల్ అంటే ఎక్కువ సీట్లు సాధించింది కల్వకుర్తిలో. కొల్లాపూర్ జూపల్లి కృష్ణారావు మంత్రి నియోజకవర్గం కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంది. కోస్గి అంటే రేవంత్ రెడ్డి నియోజకవర్గం, కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న మున్సిపాలిటీ. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి హ్యాండిల్ చేస్తున్నారు స్వయంగా. మద్దూరు 16 వార్డులు ఉన్నాయి, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటాపోటీ ఉంది. ఇక ఇంకో 2 మున్సిపాలిటీస్ ఉన్నాయి, జడ్చర్ల అచ్చంపేట. బట్ అక్కడ ఇంకా మున్సిపాలిటీ టైం ఉంది కాబట్టి అక్కడ ఇప్పుడు ఎలక్షన్ జరగట్లేదు. ఇక మిగిలిన నల్గొండ ఒకటి ఉంది, నెక్స్ట్ వరంగల్, నిజామాబాద్. సో నిజామాబాద్ జిల్లాకు వద్దాం. నిజామాబాద్లో మొత్తం 7 ఒక కార్పొరేషన్ ఉంది, నిజామాబాద్ కార్పొరేషను. 60 డివిజన్లు ఇక్కడ ఉన్నాయి. లాస్ట్ టైం బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉండే అవకాశం ఉంది. ధర్మపురి అరవింద్ మొత్తం అంతా తానై ప్రచారం నిర్వహిస్తున్నారు. లాస్ట్ టైం బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ 28 వచ్చాయి 60కి. సెకండ్ ప్లేస్ ఎంఐఎం, థర్డ్ ప్లేస్ బీఆర్ఎస్, ఫోర్త్ కాంగ్రెస్. సో కాంగ్రెస్ కు నిజామాబాద్ కార్పొరేషన్ లో ఎటువంటి పట్టు ఉంది అన్నది మనం ఎగ్జాంపుల్. కానీ ఇప్పుడు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గతంలో పోటీ చేశారు కాబట్టి ఆయన అక్కడ గట్టిగా తిరుగుతున్నారు నిజామాబాద్ కార్పొరేషన్ లో. బట్ భారతీయ జనతా పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయ్యే అవకాశం ఉంది ఎక్స్ అఫీషియో మెంబర్ సహకారంతో. ఎందుకంటే ధర్మపురి అరవింద్ ఎంపీ, అక్కడ ఎమ్మెల్యే కూడా భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ అర్బన్, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ రాకేష్ రెడ్డి, తర్వాత 2 ఎమ్మెల్సీలు, వీళ్ళంతా కలిసి ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఓట్లు కూడా బీజేపీ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి నిజామాబాద్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకునే దిశగా వెళ్తోంది. ఎంఐఎం ఉంటుంది ఇక్కడ గట్టిగా. ఒక ఈ 60 సీట్లో ముస్లిం ప్రాబల్యం కలిగిన సీట్లు దాదాపు 20 వరకు ఉంటాయి. అక్కడ ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుంది. బట్ ప్రధాన పోటీ మనకు బీఆర్ఎస్ ఇక్కడ ఆల్మోస్ట్ లేదనే చెప్పాలి. నిజామాబాద్ కార్పొరేషన్ లో కవిత లేరు ఇప్పుడు, సరే బిగాల గణేష్ గుప్తా ఉన్నారు, కానీ ప్రధాన పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి 7 కోట్ల రూపాయల పన్ను చెల్లించారు, ఆస్తి పన్ను 2009 నుంచి కట్టలేదు. ఇప్పుడు కౌన్సిలర్ నామినేషన్ వేయాలంటే నో డ్యూ సర్టిఫికెట్ ఉండాలి. సో ఆయన మేయర్ క్యాండిడేట్ కాబట్టి ఆయన డబ్బులు బాగున్నాయి కాబట్టి నో డ్యూ సర్టిఫికెట్ అంటే పైసలు కడితేనే ఇస్తామన్నారు. 7 కోట్ల రూపాయలు పన్ను చెల్లించాడు. మొత్తానికి నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల పుణ్యమా అని 7 కోట్ల రూపాయలు వసూలైనాయి. 15 సంవత్సరాల ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకుంటే అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. నార్మల్ గా 500-1000 రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకుంటే ఇళ్ల ముందు తీసుకొచ్చి మున్సిపాలిటీ వాళ్ళు చెత్తేసిపోతారు. 17 సంవత్సరాలు కట్టకుంటే కోట్ల రూపాయలుగా. అంటే ధనవంతుల కోరువులు రెండే ఉన్నాయి వర్గాలు, ధనికులు పేదలు అంతే. కులాలు మతాలు ఏం లేవు. సింపుల్ లాజిక్. అది నిజామాబాద్ కార్పొరేషన్ ఇస్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. 7 కోట్ల రూపాయల పన్ను వసూలైంది ఈ దెబ్బకు. ఆయన మేయర్ క్యాండిడేట్ అనుకున్నా కాబట్టి చేశారు. ఇక కామారెడ్డి అంటే నిజామాబాద్ కార్పొరేషన్ ఓవరాల్ గా ఎంఐఎం కాంగ్రెస్ అల్టిమేట్ గా పొత్తు పెట్టుకోవచ్చు. ధర్మపురి అరవింద్ అదే ప్రచారం చేస్తున్నారు. సీటు మీరు ఎంఐఎంకి ఇస్తారా, ఎంఐఎంకు కావాలా, ఇందూరులో ఎంఐఎం కావాలా, బీజేపీ కావాలా తేల్చుకోండి అంటారు. సో లాస్ట్ టైం కూడా బీజేపీ అన్ని కార్పొరేషన్లలోకి వెళ్ళి హైయెస్ట్ సీట్స్ ఇక్కడే వచ్చాయి. నెంబర్ 1 సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయింది. ధర్మపురి అరవింద్ అక్కడే మకాం వేసి మొత్తం చూస్తున్నారు. సో నిజామాబాద్ కార్పొరేషన్ బీజేపీకి వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. కామారెడ్డి 49 వార్డులు, వెంకటరమణారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే, కేసీఆర్, వెంకటరమణారెడ్డి, రేవంత్ రెడ్డి ముగ్గురు పోటీ చేసిన నియోజకవర్గం. కేసీఆర్ ఓడిపోయినాడు, రేవంత్ రెడ్డి ఓడిపోయినాడు. కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి గెలిచాడు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అనుకూలం ఉందట. బీజేపీకి కాంగ్రెస్ కు మధ్య పోటీ నడుస్తుంది. థర్డ్ ప్లేస్ లో బీఆర్ఎస్ ఉండొచ్చు. ఆర్మూర్ 36 వార్డులు, కాంగ్రెస్ బీజేపీ మధ్య గట్టి పోటీ ఉంది. రాకేష్ రెడ్డి ఉన్నారు అక్కడ, బీజేపీ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే. బీఆర్ఎస్ నుంచి జీవన్ రెడ్డి కూడా ఉన్నారు.
త్రిముఖ పోరు స్లైట్లీ ఎడ్జ్ టువర్డ్స్ ఎవరికైనా కావచ్చు, ఆర్మూర్ చెప్పలేము. బోధన్ 38 వార్డులు, మైనారిటీలు చాలా ఎక్కువ ఉంటారు. కాంగ్రెస్ ఎంఐఎం కలిసి మేయర్ పీఠం కైవసం చేసుకునే అవకాశం ఉంది. బీజేపీ కొన్ని చోట్ల పోటీలో ఉంది. సో పోటీ ఎక్కువ కాంగ్రెస్ ఎంఐఎంకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. బీఆర్ఎస్ నుంచి షకీల్ అహ్మద్ వచ్చారు, బట్ పెద్దగా పోటీ కనిపించట్లేదు. బాన్సువాడలో 19 వార్డులు ఉన్నాయి. పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. సో కాంగ్రెస్కు అక్కడ పోచారం వర్సెస్ ఏనుగు రవీందర్ రెడ్డి నడుస్తుంది, కానీ కాంగ్రెస్ పార్టీకి స్లైట్లీ అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. బిచ్కొండ మున్సిపాలిటీ 12 వార్డులు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. ఎల్లారెడ్డి 12 వార్డులు ఉన్నాయి. మదన్ మోహన్ రావు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు, కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ వాతావరణం ఉందట. భీమ్గల్ 12 వార్డులు, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇదే మున్సిపాలిటీ కిందకి వస్తారు. లాస్ట్ టైం ప్రశాంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కొంత బీఆర్ఎస్ అనుకూలత మనకు భీమ్గల్లో కనబడుతుంది. ఆరెంజ్ ట్రావెల్ సునీల్ రెడ్డి కూడా అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. అక్కడ లాస్ట్ టైం ఓడిపోయారు. ప్లస్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా బహుశా సొంత నియోజకవర్గం అక్కడే అనుకుంటా. ఆరెంజ్ ట్రావెల్ సునీల్ కానీ, లేకపోతే మైన్స్ అనిల్ కానీ, కార్పొరేషన్ చైర్మన్, వాళ్ళిద్దరు కూడా అక్కడే ఉండి ప్రయత్నం చేస్తున్నారు. ఇక నెక్స్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కార్పొరేషన్స్ ఏం లేవు. వరంగల్ కార్పొరేషన్ ఇప్పుడు లేదు పోలింగ్. మహబూబాద్ 36 వార్డులు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తుంది. అంతిమ ఫలితం కొంత బీఆర్ఎస్కి అనుకూలంగా ఉందట. ఇక్కడ ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ కాబోయే డిప్యూటీ స్పీకర్ ఉన్నారు. కొంత బీఆర్ఎస్ అడ్వాంటేజ్ ఉందని మన ప్రతినిధి అక్కడ చెప్తున్నారు. జనగాం పల్లా రాజేశ్వర రెడ్డి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో జనగాంలో మంచి రిజల్ట్స్ వచ్చాయి. బీఆర్ఎస్కి అనుకూలత అక్కడ కనిపిస్తుంది. 30 వార్డులు ఉన్నాయి. పల్లా రాజేశ్వర రెడ్డి చాలా గట్టిగా తీసుకెళ్తున్నారు. పంచాయతీ తరహాలోనే మున్సిపాలిటీ కూడా తీసుకెళ్తున్నారు. భూపాలపల్లి 30 వార్డులు ఉన్నాయి. బీజేపీ కూడా పోటీలో ఉండడంతో బీఆర్ఎస్కు కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఖచ్చితంగా మనకు కనిపిస్తోంది. సో అట్లాగే భూపాలపల్లి తర్వాత బీఆర్ఎస్ బీజేపీ కూడా మనకి ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే భూపాలపల్లిలో సీఎం సభ కూడా నిర్వహించారు. భూపాలపల్లి జిల్లా పోతుందని బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది. కొత్తగా ఏర్పడితే సీఎం వచ్చి భూపాలపల్లి జిల్లా ఏం పోదు అట్లే ఉంటుందని చెప్పారు. కాబట్టి చూద్దాం మనం. నర్సంపేట 30 వార్డులు, దొంతి మాధవరెడ్డి చాలా మంచి పేరు ఉంటుంది. బీఆర్ఎస్ నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి ఉంటారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోరు కొంత కాంగ్రెస్కి అనుకూలంగా ఉంది. పరకాల 22 వార్డులు, చల్లా ధర్మారెడ్డి బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి, కానీ కొండా సురేఖ వర్గం కూడా పరకాల్లో ఉంటుంది. బీజేపీ కూడా మొన్న సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వచ్చాయి. పరకాల్లో గతంలో బీజేపీ గెలిచింది. సో త్రిముఖ పోరు ఏం జరుగుతుందో తెలియదు. ములుగు 20 వార్డులు, మంత్రి సీతక్క చెందిన లోకల్ ఆమె ఏరియాకు సంబంధించిన మున్సిపాలిటీ, ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం. సో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అనుకూలత ములుగులో క్లియర్గా ఉంది. వర్ధన్నపేట 12 వార్డులు, ఇక్కడ మొన్ననే బీజేపీ నుంచి మళ్ళీ బ్యాక్ టు ఆలూరు రమేష్, బ్యాక్ టు బీఆర్ఎస్ గర్వాపసి చేశారు. సో ఆలూరు రమేష్ రావడం ద్వారా అప్పటి వరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరుండే, కొంత బీఆర్ఎస్కు ఛాన్సెస్ మెరుగైనాయి ఆలూరు రమేష్ రావడం ద్వారా. డోర్నకల్ 15 వార్డులు, ఇక్కడ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ మనకు కనిపిస్తుంది. డోర్నకల్ రామచంద్ర నాయక్ స్వస్థలం, మహబూబాద్ మురళీ నాయక్. ఇంతకుముందు నేను కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ అని చెప్పాను. మహబూబాద్ మురళీ నాయక్, డోర్నకల్ రామచంద్ర నాయక్, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ ఉందట. కే సముద్రం 16 వార్డులు, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. మరిపేడ వరంగల్లో మున్సిపాలిటీ 15 వార్డులు, కొంత బీఆర్ఎస్ ఫేవర్లో మరిపేడ కనిపిస్తుంది. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్కు మంచి ప్రాస్పెక్ట్స్ కనిపిస్తున్నాయి. తొర్రూరు 16 వార్డులు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి కొంత అనుకూలత ఉంది. పాలకుర్తి నియోజకవర్గం అనుకుంటే బహుశా ఎర్రబెల్లి దయాకర్ రావు వర్సెస్ ఝాన్సీ రెడ్డి, అమెరికా నుంచి వచ్చి ఝాన్సీ రెడ్డి తన కోడలు యశస్విని రెడ్డిని ఇక్కడ గెలిపించుకున్నారు. సో ఆమె కాన్స్టిట్యున్సీ ఇక్కడ కొంత కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ ఉంది. స్లైట్లీ ఎడ్జ్ కాంగ్రెస్ అంటారు, కానీ పంచాయతీ ఎన్నికల్లో పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావు చాలా చోట్ల తన అంచెలు గెలిపించుకున్నారు. ఇక్కడ ఏమైందో చూడాలి. స్టేషన్ గన్పూర్ కడియం శ్రీహరి నియోజకవర్గం, బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వెళ్లారు. కుమార్తెను ఎంపీ గెలిపించుకున్నారు. రాజయ్య మాజీ డిప్యూటీ సీఎం. సో ఇక్కడ గతంలో బీఆర్ఎస్ 9 మున్సిపాలిటీస్ క్లీన్ స్వీప్ చేసింది. కొత్తగా
ఒక 3-4 మున్సిపాలిటీస్ ఏర్పడ్డాయి. స్టేషన్ గన్పూర్లో కొంత కాంగ్రెస్కు కొంత అనుకూలత మనకు కనిపిస్తుంది. అండ్ ఇది వరంగల్ జిల్లాకు సంబంధించి. ఇక చివరిగా వచ్చేస్తే మహబూబ్నగర్ జిల్లా తర్వాత నిజామాబాద్ జిల్లా అయింది, ఖమ్మం జిల్లా అయింది. నల్గొండకు సంబంధించి వెళ్దాం. నల్గొండ జిల్లాలో మొత్తం నల్గొండ కార్పొరేషన్ 48 డివిజన్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్లేసు. బీజేపీ కూడా కొంత ఇక్కడ 4-5 డివిజన్లు రావచ్చు నల్గొండ కార్పొరేషన్లో. బట్ క్లియర్ ఎడ్జ్ టువర్డ్స్ కాంగ్రెస్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ ఈజీగానే కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 17 మున్సిపాలిటీస్ ఉన్నాయి. సూర్యాపేట 48 వార్డులు బీఆర్ఎస్కు అనుకూలం. ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి ఏకైక ఎమ్మెల్యే మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో, ఆయన మాజీ మంత్రి. సో కొంత బీఆర్ఎస్కు ఎడ్జ్ కనిపిస్తుంది. అక్కడ ఏం జరుగుతుందన్నది చూడాలి. ఎందుకంటే దామోదర్ రెడ్డి చనిపోయారు, ఆయన కుమారుడు సర్వోత్తమ్ రెడ్డి వర్సెస్ పటేల్ రమేష్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలోనే ఇంటి పోరు ఉంది. ఇక్కడ వాళ్ళ ఇద్దరి మధ్య గొడవ ఉంది. మిర్యాలగూడ 48 వార్డులు. ఇది ఇక్కడ మొన్న సీఎం వచ్చి ప్రచారం చేశారు. బత్తుల లక్ష్మారెడ్డి అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, కానీ జానారెడ్డి వర్గం ఉంది అక్కడ కొంత బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. నల్గొండ జిల్లాలో మిర్యాలగూడలో 48 వార్డులు ఉన్నాయి. భువనగిరిలో 35 వార్డులు ఉన్నాయి. పైళ్ల శేఖర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఉన్నారు, కాంగ్రెస్ కంబం అనిల్ కుమార్ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ ఉన్న పరిస్థితి. కోదాడలో 35 వార్డులు. ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి. 35 వార్డుల్లో ఆల్రెడీ 2-3 వార్డులు ఏకగ్రీవం అయిపోయింది. క్లియర్ కట్గా కాంగ్రెస్ ఈజీగా గెలవచ్చు. 20 నుంచి 25 సీట్లు దాటినా ఆశ్చర్యం లేదు. కోదాడలో హుజూర్ నగర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఆ మున్సిపాలిటీ 28 వార్డులు కూడా కాంగ్రెస్ ఆల్రెడీ 1-2 గెలిచింది ఏకగ్రీవంగా. సో క్లియర్ కట్ టువర్డ్స్ కాంగ్రెస్. ఇక్కడ కాంగ్రెస్ ఈజీగా గెలవచ్చు. బీఆర్ఎస్ పెద్దగా పోటీ కూడా లేదు. సైనంపూడి షాదిరెడ్డి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి అక్కడ బీఆర్ఎస్కు పెద్ద నేత కూడా లేరు. చౌటుప్పల్ సర్ప్రైజ్. ఇది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మునుగోడు మున్సిపాలిటీ. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ అక్కడ కనిపిస్తోంది. చౌటుప్పల్లో రాజగోపాల్ రెడ్డి బెల్ట్ షాపులు బంద్ చేయిస్తున్నారు. 1 గంట తర్వాతనే వైన్ షాపులు తెరవనిస్తున్నారు. చాలా రిఫార్మ్ చేపట్టారు. కానీ అక్కడ కాంట్రాక్టర్లకు బిల్లులు రావట్లేదు, ప్రభుత్వం సహకరించట్లేదని రాజగోపాల్ రెడ్డి ఆరోపణ చేస్తున్నారు. అట్లాగే చండూరు, ఇది కూడా మునుగోడు నియోజకవర్గమే. బీఆర్ఎస్కి అనుకూలంగా 10 వార్డులు ఉన్నాయి. కొంత బీఆర్ఎస్కి అనుకూలత కనిపిస్తుందట చండూరులో. మరి రాజగోపాల్ రెడ్డికి 2 చోట్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ఏం జరుగుతుందని చూడాలి. దేవరకొండ 20 వార్డులు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి అనుకూలం. మోత్కూరు 12 వార్డులు ఉన్నాయి, బీఆర్ఎస్కి అనుకూలం ఉందట. పోచంపల్లి పద్మశాలీలు ఎక్కువ ఉంటారు, 13 వార్డులు పోచంపల్లి, బీఆర్ఎస్కి అనుకూలంగా అనిపిస్తోంది. యాదగిరిగుట్ట 12 వార్డులు, బీర్లా ఎలయ్య యాదవ్ విప్ ఉన్నారు, కాంగ్రెస్కి అనుకూలత కనిపిస్తోంది. నేరేడు చర్ల, ఇది కూడా హుజూర్ నగర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం కిందకి వస్తుంది. 15 వార్డులు ఉన్నాయి, కాంగ్రెస్కి అనుకూలం ఉంది. తిరుమలగిరి 15 వార్డులు ఉన్నాయి, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ ఉంది. చిట్యాల నకిరేకల్ నియోజకవర్గంలో వేముల వీరేశం, చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్ నుంచి ఉన్నారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ ఉంది. ఆలేరు 12 వార్డులు, ఇది కూడా యాదగిరిగుట్ట ఆలేరు నియోజకవర్గమే, బీర్లా ఎలయ్య యాదవ్ వర్సెస్ సునీతా మహేందర్ రెడ్డి, కాంగ్రెస్కు అనుకూలంగా ఉంది. హాలియా నాగార్జున సాగర్ జానారెడ్డి కుమారుడు జైవీర్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. హాలియా కానీ నందికొండ కానీ 12 వార్డులు ఉన్నాయి. క్లియర్ కట్గా కాంగ్రెస్ పార్టీకి హాలియాలో నందికొండలో క్లియర్ కట్గా అడ్వాంటేజ్ మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇవి అంటే ఇప్పటి వరకు మనకున్న ట్రెండ్స్. ఇంకా రంగారెడ్డికి సంబంధించిన డీటెయిల్స్ మళ్ళీ మరొకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఓవరాల్గా రంగారెడ్డి అంటే అక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి ఉంది, మిగతా చోట్ల కూడా ఉంది. సో ఓవరాల్గా ఇది సిచ్యువేషన్. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఈ నిమిషానికి సంబంధించి, ఇది ఎగ్జిట్ పోల్ కాదు, ప్రీపోల్ సర్వే అని కూడా కాదు. ఇవాళకి ఈ నిమిషానికి మన రిపోర్టర్స్ నెట్వర్క్ అందించిన సమాచారం. అంటే మన రిపోర్టర్స్ని అక్కడ ఉన్న వాళ్ళని నమ్ముతాం. ఈ పార్టీ వాళ్ళు అడిగిన ఆ పార్టీ వాళ్ళని కాకుండా లాస్ట్ టైం కూడా మన రిపోర్టర్స్ రిపోర్ట్ చాలా సక్సెస్ అయింది. సో ఇది నేను చెప్పింది ఏంటంటే మున్సిపాలిటీ ఎవరు గెలుస్తారన్నది కాదు, మున్సిపాలిటీలో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయి. అల్టిమేట్గా అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది ఎక్స్ అఫీషియో మెంబర్స్ ద్వారా.
తర్వాత ఏ పార్టీలో గెలుచుకున్నా అధికార పార్టీ వాళ్ళని గుంజుకుంటారు, పార్టీలో జాయిన్ కామని బలవంతం చేస్తారు, లేకపోతే అది చేస్తారు. సో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అక్కడ ఎవరు వస్తుందన్నది. సో ఇది ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిచ్యువేషన్. ఓకే ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. సో ఇది ఇవాల్టి DNA. స్టేట్ ఇంటూ జీ తెలుగు న్యూస్.